అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. ఇది రవణ స్టార్టింగ్ ప్రేర్ చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నాయినా. నా దేవా, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతనైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు అనుగ్రహించడం నీకు ఎంతో వందనాలు ప్రభా. నైనా 1999 డేస్ ప్రభా, మీరు మాకు సహాయకులుగా ఉన్నందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా. నైనా ప్రభా, ప్రతి దశలోనైనా నైనా మీ సన్నిధిలో మేమందరం సమయం గడపలాలని మీ కృప దయచేసినందుకు నీకు ఎంతో వందనాలు. ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరిచినారనైనా మీ బిడ్డల ద్వారా, నైనా సిస్టర్స్ బ్రదర్స్ ద్వారా నీకు ఎంతో వందనాలు. మేమందరం ప్రభా మీ సన్నిధిలో సమయం గడిపే గొప్ప ధన్యత మాకు ఇచ్చిన నీకు ఎంతో వందనాలు ప్రభా. మేము ఎంతగానో ప్రభా ఆత్మీయంగా బలపడ్డంనైనా మీకు పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు. ఓ ప్రభా, మీకు నూతనమైన అభిషేకాన్ని కృపావరాలు మాకు అనుగ్రహించినారనైనా వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. నైనా మరోసారి ప్రభా మేమందరం మీ పాద సంధికి వచ్చినామైనా మాతో మాట్లాడండి, మా హృదయాలు సరిచేయండి ప్రభావ. మాలో ఇంకేమైనా ఆయాసకరమైన జీవితం ఉంటే ప్రభావ, నోటి ద్వారా, తలంపుల ద్వారా, హృదయం ద్వారా ఏం తప్పులు పాపాలను క్షమించండి అయినా. మీకు రక్తంతో మా హృదయాలను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అయినా. నైనా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ, మీకు పరిశుద్ధతను మాకు అనుగ్రహించినైనా. ఓ ప్రభావ, మీలో మీరు రూపాంతం పొందాలా ప్రభావ. అయినా సజీవ యాగంగా మమ్మల్ని మీరు సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మీ కొరకు జీవించాలని సహాయపడండి. అయినా మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించినైనా, ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించినైనా, మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయండి. రానబిడ్డ త్వరగా మీరు నడిపించండి అయినా, ప్రతి ఆటంకాలను కొట్టివేయమని ప్రార్థిష్టం. ప్రతి ఒక్కరి సాక్షుల ద్వారా ప్రభావ, ఇంతకాలం మీరు నడిపించినాక అనుభవాలు ప్రభావ, మీరు ఇచ్చిన గొప్ప కార్యాలు మేమందరం తలపోచి ప్రభావ నిన్ను మహింపచ్చి గణపరచాలని మీ కృప దయచేయమని, గొప్ప దేవా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకుంటున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన పాటల ద్వారా మహిం పొందండి. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేసి ప్రతి బిడ్డని మీ సన్నిధికి ఈ రోజు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ అన్న. మరి శివాని సిస్టర్ పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. చిన్న పాట ఉంది. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. నీవు నాతో నుండి ధైర్యం ఇచ్చి నడుపుము రక్షక. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకమ్ములున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకమ్ములున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకొడనున్న నిజమిది రక్షక. అన్ని పోవును నీవు నాకొడనున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అన్ని వేళల నీదు చెంతనయున్నయ్యను తిన్నగా నీ మార్గమందున భూని నడచెద రక్షక. తిన్నగా నీ మార్గమందున భూని నడిచెద రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మీరు మీట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మీరు మీట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని.
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నాదు హృదయము నందు వెలుపట నావరించిన శత్రులన్, నాదు హృదయమందు వెలుపట నావరించిన శత్రులన్ చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక. చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి మన మధ్యలో క్యాథరిన్ సిస్టర్ ఉన్నారు. క్యాథరిన్ సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్, నా వాయిస్ క్లారిటీ ఉందా సిస్టర్? వినిపిస్తుందా? క్లారిటీ ఉంది సిస్టర్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనందరికీ దేవుని సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈరోజు వాక్యముకి మనకు వెళ్దాము. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కొన్ని వాక్యాలు చూసుకుందాము. ప్రార్థన చేద్దాము. శక్తిమంతుడా, జీవంగల తండ్రి, నీకే వందనములు. కోట్లాది వందనాలు. ఈ రాత్రి కాలంలో యేసుప్రభ మాతో ఉన్న దేవానికి వందనాలు. ఇద్దరు ముగ్గురు నమ్ముతారు మా మధ్యలో తండ్రి, నీకు వందనాలు. వాక్యం చెప్తా శుద్ధీకరించుతాము హృదయము. సిస్టర్ కొంచెం మళ్ళీ స్టాక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది కొంచెం. ఇప్పుడు హలో, వాయిస్ రావట్లేదు సిస్టర్. హలో 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 సిస్టర్. హలో, ఓకే సిస్టర్, ఇప్పుడు ఓకే. మధ్యలో కొంచెం బ్రేక్ అవుతుంది. హలో, లేదు సిస్టర్, మళ్ళీ బ్రేక్ అవుతా ఉంది. సిగ్నల్ అందట్లేదు అనుకుంటా.
వినిపిస్తుందా? హలో హలో ఓకే సిస్టర్, అంటే స్టార్ట్ చేయండి. మరి బ్రేక్ అయితే అవుతుంది అట్లనే. కనిపిస్తుందా సిస్టర్? ఇప్పుడు క్లారిటీ ఉందా? ఓకే ఓకే ఓకేనా సిస్టర్? ఓకే సిస్టర్, ఇప్పుడు వాక్యం చూసుకుందాము. రెండవ కొరింథీయులు 7వ అధ్యాయము మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి కొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగిన కల్మషము సమస్త కల్మషము నుండి మనను పవిత్రముగా చేసుకుందాము. ఇక్కడ పౌలు మాట్లాడుతా ఉన్నాడు. ఏమనంటే ఇక్కడ సంఘంతో మాట్లాడుతా ఉన్నాడు, కొరింథీ సంఘంతోని. ఏ విధంగా అంటే వాళ్ళతోని మాట్లాడుతా ఉన్నాడు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరంనకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రుడిగా చేసుకుందాము. అంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అనేకమైనవి కదా, మనకు అన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా. మొదటి మన ఆది కాండం చూసే ప్రకటన వరకు దేవుడు అనేకమైన వాగ్దానాలు తన బిడ్డతో. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. జాయిన్ చేయి. ఇప్పుడు వినిపిస్తుందా బ్రదర్? వినిపిస్తుందా? క్లారిటీ ఉందా? నీ సౌండ్ వినిపిస్తలేదు. ఇప్పుడు వినిపిస్తుందా? సిస్టర్ సౌండ్ వినిపిస్తలేదు సిస్టర్. వినిపిస్తుందా? గట్టిగా మాట్లాడండి. హలో 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 సిస్టర్, వినిపిస్తుంది, క్లియర్ ఉంది. ఓకే 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 సిస్టర్. అయితే వినిపిస్తుందా సిస్టర్ ఇప్పుడు? ఓకే సిస్టర్, క్లియర్ ఉంది. ఓకే సిస్టర్. స్వరాజ్ బ్రదర్ మీరు మ్యూట్ చేయండి, మీరు మ్యూట్ చేయండి స్వరాజ్ బ్రదర్. ఓకే ఓకే సిస్టర్. ఓకే, అయితే ఇక్కడ పౌలు మరి ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. అనేకమైన వాగ్దానాలు. చూడు, దేవుడు మనకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి కొనుచు శరీరను ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రగా చేసుకుందామని ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడు, దేవుడు ప్రతొక పాపం నుంచి కడగబడనికి మరి దేవుడు మనకు అనేకమైన మరి దేవుడు జీవ గ్రంథాన్ని ఇచ్చిండు. చూడు, మనకు ప్రామిసెస్ ఉన్నాయి, మరి వాగ్దానాలు ఉన్నాయి. చూడు, మనకు ఈ వాగ్దానాలు మనకు బలమైన వాగ్దానాలు కదా, దేవుడి చెడి జీవమైన వాగ్దానాలు. చూడు, ఒక్కొక్కసారి ఈ వాగ్దానాలు వింటుంటే మనకు ఎంతో శక్తిని వస్తుంది. ఎంతో బలహీనమైనప్పుడు, శరీరం బలహీనమైనప్పుడు, ఆత్మ బలహీనమైనప్పుడు ఈయన ఇచ్చిన వాక్యాలు దేవుడివి, ఈ జీవమైన వాక్యము మనం ఎట్లా చేస్తుందంట, బలపరుస్తా ఉంటది కదా. ఒక్కొక్కసారి మనం అవిశ్వాసంలో పడిపోతా ఉంటాం, బలహీనమైపోతా ఉంటాం. వాక్యంలో విని కూడా చాలా మంది ఏమైపోతుంటారు, బలహీనమైపోతారు కదా. మరి ఆ విశ్వాసంలో పడిపోతుంటారు. ఇది జరుగుతుందా, ఇది జరగదా, అదనేది జరుగుతూ ఉంటది. కానీ దేవుని వాక్యము ఎట్లుంటదంట, అది బలమైనది, అది జీవము గలది. కానీ ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోమంటున్నాడు. సంపూర్తి చేసుకుంటూ శరీరంకు ఆత్మకు కలిగిన కల్మషము. చూడు,
ఆత్మకు శరీరానికి ఏమైతుంటది? విరుద్ధం కదా. మన హృదయం ఎంతో పరిశుద్ధపరుస్తుంది, కానీ శరీరం బలహీనమైతా ఉంటది. దానిలో నుంచి కూడా తప్పించుకోనికి దేవుడు మన పరిశుద్ధపరచనికి ఆయన వాక్యం ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉండ సంఘానికి. ఈ రోజు దేవుడు మనకు ఎక్కడైతే బలహీనత ఉన్నదో దేవుడు ఇక్కడ బలమైన మాట మాట్లాడుతా ఉన్నాడు. ఆ బలమైన మాట మన హృదయాలకు తాకినప్పుడే మనం వెలిగింపబడతాము, మన శరీరం క్రియలని తొక్కగలుగుతాము. అంత బలమైన ఆత్మ దేవుడు దగ్గర ఉన్నది. ఆ వాక్యమే జీవమే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు మనము ఏం చేయాలా? బలపరచబడాలా. చూడు, శరీరము ఎంతో బలహీనత తెచ్చిపెడతా ఉంటది, అనారోగ్యం తెచ్చిపెడతా ఉంటది, అవిశ్వాసం తెచ్చిపెడతా ఉంటది కదా, మనస్పర్ధాలు కూడా తెచ్చిపెడతా ఉంటది అనేకమైన విషయాలలో కదా, అర్థం చేసుకోలేక. కానీ ఇక్కడ పౌలు ప్రతి ఒక్క విషయంలో మాట్లాడుతా ఉంటాడు కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో, కానీ దేవుడు భయం ఎప్పుడు ఉండాలా కదా. మనము దేవుడికి మనకు సమీపంగా ఉంటాం, కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి, అన్ని నెరవేరుతాయి. ఒక్కొక్కసారి అవిశ్వాసంలో మన భయాన్ని పోగొట్టుకుంటాం. దేవుడు చూస్తున్నాడా, వింటున్నాడా అని అంటూ ఉంటారు, కానీ దేవుడు తన బిడ్డల్ని పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్ష కూడా మనము నెగ్గాల కదా. దేవుడు తన బిడ్డలని పరీక్షించినప్పుడు మనం ఏం చేయాలంటే ఓర్చుకోవాలా కదా. దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనకు అనుపూర్వకంగానే నేర్పిస్తా ఉంటాడు కదా. అందుకే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలా కదా. ఆ పరిశుద్ధత మన జీవితంలో ఎప్పుడు ఉండనియాలని ఇక్కడ మాట్లాడుతుంది. శుద్ధీకరణ ఈ రోజు దేవుడు మాట్లాడేది అదే కదా. శుద్ధీకరణ, పరిశుద్ధపరచబడడం ఏ విధంగా ఉండాలా దేవుని కదా. మనం పరిశుద్ధపరచబడాలంటే ఎట్లా పరిశుద్ధపరచబడతాం? దేవుని వాక్యం చేతనే మనం పరిశుద్ధపరచబడతాం కదా. ఈ లోకంలో ఏది కూడా మనము పరిశుద్ధపరచలేదు. కాబట్టి అది సంపూర్ణం చేసుకోవాలంటే ఎక్కడికి రావాలా? దేవుడు వాక్యం దగ్గరికి రావాలా. దేవుడు వాక్యం చేతనే మనము పరిశుద్ధ పరచబడతాము కదా. అప్పుడే గాని శరీర క్రియలనే మనము లయపరుస్తాము కదా. అందుకే ఆత్మకు ఎప్పుడు ఆటంకం చేసేది శరీర క్రియలు. అవి ఎప్పుడు మనని ఏం చేస్తా ఉంటాయి? బలహీనం చేస్తా ఉంటాయి. మాటల చేతనో, శరీరంలో బలహీనత చేతనో, ఆ తలంపుల చేతనో ఏమైపోతుంది అంటే ఆత్మను కదా బలహీనపరుస్తా ఉంటాయి. కాబట్టి శరీర క్రియలను అనగతొక్కాలి అంటే దేవుడు వాక్యం చేతనే మనకు జరుగుతుంది. కాబట్టి శరీరమును ఆత్మను కలిగిన సమస్త కల్మషమును నుండి మనను పవిత్రగా చేసుకుందాము అంటుండు ఇక్కడ పౌలు. అందుకే మనకు కూడా అదే విధంగా చెప్తా ఉన్నాడు. కల్మషము మనలో కూడా అనేకమైనవి కదా, అనేకమైన తలంపులు వస్తా ఉంటాయి కదా. ఎందుకంటే మానవులో మనము శరీరంలో ఉన్నాం కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధపరచబడాలా కదా. దేవుడు మనకన్నా ముందుగానే అన్ని సమస్తము అని జయించిండు కదా. ఎన్నో క్రియల వల్ల కదా, ఎన్నో శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేసిండు? ఆ పాపాన్ని తీసివేసిండు కదా. ఆయన శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆయన అన్ని కూడా అణచివేసుకొని దేవుని మహిమపరుస్తున్నాడు. అదే విధంగా ఈ రోజు మనతోను కూడా అదే మాట మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు కల్మషం నుండి మన పాపం మనలను పవిత్రంగా చేసుకుందాము. సమస్త కల్మషం సమస్తము అంటే ఒకటా రెండా? చాలా, అది లెక్కకు మించినవి కదా, చాలా ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్న దానిలో నుండి పవిత్రంగా చేసుకుందాము ఆయన ఇచ్చిన వాగ్దానంకు బట్టి. కాబట్టి ఇర్మియాలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఇర్మియాతో కూడా అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని నుండి గ్రహింపగలవాడు ఎవడు కదా. అందుకే మన హృదయం ఏం చేయాలా? జాగ్రత్త పరుచుకోవాలా కదా. మన హృదయాన్ని ఏం చేయాలా? జాగ్రత్త పరుచుకోవాలా. ఎక్కడైనా మోసపోతాం కదా, వాక్యంలో మోసపోతాము, అనేకమైన సొంత కార్యాలలో కూడా మనం చేసుకున్న దాంట్లో కూడా మోసపోతా ఉంటాం. అందుకే మనము ప్రార్థన ఎప్పుడు చేస్తుండాలి, దేవా నేను ఎప్పుడు కూడా మోసపోవద్దు, ఎట్టి విషయంలో కూడా మోసపోవద్దు. మనము దేవుణ్ణి పరిశుద్ధపరచబడాలి అంటే, మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలంట? మోసపోవద్దు. ఎండ్లా కూడా దేవాన్ని మోసపోతున్నా నాకు చూపించు, దేవా నేను వేరే వాళ్ళు కూడా నేను మోసం చేయొద్దు ఎటువంటి విషయంలో కూడా. ఎందుకంటే చిన్నది కూడా దేవుడు పరిశుద్ధపరచండు హృదయాన్ని కదా. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోమంటాడు. ఎందుకు అంటే ఎటువంటి పాపం కూడా దేవుడు అసహించుకుంటాడు, ఎటువంటి చిన్న పాపమైనా. అందుకే ఏమంటాడు? మోసకరమైనది మన హృదయము, ఎక్కడైనా తప్పిపోవచ్చు, కానీ దేవుడు అంటాడు పరిశుద్ధపరచుకోమన్నాడు. కాబట్టి
మన ప్రార్థన కూడా దేవుని మోసపోదు, ఇతరులను కూడా నేను మోసం చేయదు. ఎటువంటి విషయంలో రూపాయి మన పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళది కూడా రూపాయి మనం తీసుకోనికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అంత ఖచ్చితంగా రాసిండు. కానీ మనం అన్నిట్లో జాగ్రత్త పడినప్పుడే మనం శుద్ధీకరింపబడతాం, లేకుంటే శుద్ధీకరించబడలేము. ఆయన రాకడ కూడా మనం పరిశుద్ధపరచబడాలంటే ఇవన్నీ ఉండాలా. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. ఈ రోజు నువ్వు గ్రహిస్తే మనల్ని ప్రతి ఒక్కటి కూడా తీసివేసుకోవాలని ఇక్కడ ఇర్మియా దాంట్లో రాయబడ్డది. ఎందుకంటే అక్కడి నుంచి పాపం వస్తూనే ఉంది కదా. సైతాన్ గాడు ఎటువంటి చిన్నదాన్ని కూడా పడేస్తా ఉంటాడు, కానీ మనం అనుకుంటాం మనం ఆశిస్తలేమని, కానీ అక్కడ పోయేసరికి మనం అందరూ పడిపోతా ఉంటాం పాపంలో. అనుకోని కూడా మనం చేయగలుగుతాం, ఎందుకంటే శరీర బలహీనతలు. అందుకే దేవుడు మనకు పరిశుద్ధంగా ఉండమని పౌలు ఇక్కడ రాస్తా ఉంటాడు. మనకి ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతో సంపూర్తి చేసుకొనొచ్చు అంటుంటాడు. అందుకే అది సంపూర్తి కావాలంటే సైతాన్ చెయ్యనీయదు, కానీ మనం ఏం చేయాలా, ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్తగా పరిశీలించాలా. అందుకే వివేకమైనది, జ్ఞానమైనది మనకు అవసరము, ఆ వరము. లేకపోతే మనం అన్నిట్లో మోసపోతాం కదా. ప్రతి ఒక్క దాంట్లో మనం ఇంటికి వచ్చి అన్ని చూసుకొని అన్ని మోసపోయినట్టు వాళ్ళగా ఉంటాం, కానీ తప్పిపోయిన వాళ్ళగా ఉంటాం. కానీ అట్లా జరగకుండా ముందుగానే మనం ప్రార్థన చేసి జాగ్రత్త పడితే ఎండ్లో కూడా మనము మోసపోలేము. ఏ వాక్యంలో కూడా ఎవరు బోధించినా, ఎక్కడ కూర్చొని మనం విన్నా కూడా నువ్వు ఏ విధమైన దేవునికి పరిశుద్ధంగా నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ దేవుని బోధిస్తున్నాను, కానీ అక్కడ కూడా మన ఎండ కూడా పడిపోవద్దు. చూడు, లాస్ట్ కి ప్రకటనలో కూడా దేవుడు ఒకటే మాట అంటుంటాడు, ఒకటి తీసివేసినను ఒకటి కలిపినను వాడు నా పాత్ర కాదు అంటాడు ప్రకటనలో. మరి చాలా మంది కల్పితమైన బోధ చాలా మంది చెప్తుంటారు కదా, అందులోనే పడిపోతా ఉంటది చాలా మంది. అది కూడా పరిశీలించుకోవాలా, హృదయము ఎక్కడ తిరుగుతుంది, మనం హృదయం ఏ విధంగా బోధిస్తుంది కదా. అందరూ వాక్యం చెప్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఎందులో కూడా కల్పితము లేనివి కల్పిస్తే దేవుడికి నచ్చదు. ఎందుకంటే దేవుడు నా పాత్ర కాదంటాడు, నువ్వు నా మనిషి కాదంటాడు. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త పడాలా. ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్తగా మన హృదయము శుద్ధిగా ఉందా లేదా అనేది మనం ఏం చేసుకోవాలా, పరీక్షించుకోవాలా కదా. పరీక్షించుకోవాలా. ఏ గ్రంథమైనందును ప్రవచన వాక్యమును విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో ప్రకటన 22వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అంటాడు, ఈ గ్రంథమందు ప్రతి ప్రవచన వాక్యమును విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగలు దేవుడు వానికి కలగజేయను. ఇంకా ఈ వాక్యం ఉంటే భయం అయితే ఉంటది కదా. ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగలన్నీ ఏమేం తెగలు ఉన్నాయి, శాపము కదా, నరకమైన ప్రతి ఒక్కటి, ఆ శాపం కూడా అంట తెగలు దేవుడు వానికి కలగజేస్తా అంటుండు. మరి ఏ విధంగా నువ్వు పరిశుద్ధపరచబడతావు? ఈరోజు శరీరాన్ని ఏ విధంగా నువ్వు వాడుకుంటావా, ఆత్మను వాడుకుంటావా, నువ్వు దేవునికి చోటిస్తావా, ఈ లోకానుసారానికి చోటిస్తావా? అందుకే దేవుడు ప్రతి ఒక్క వాగ్దానం కూడా జాగ్రత్తగా రాయబడ్డాడు. అందుకే మనం పరిశుద్ధపరచబడాలా, మనం శుద్ధీకరింపబడాలా, ప్రతి ఒక్క దాంట్లో మోసపోవద్దు, ప్రతి ఒక్క దాంట్లో. అందుకే ఇర్మియా ముందుగానే అంటాడు, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిలో గ్రహింపగలవాడు ఎవడు. ఎవరిని గ్రహిస్తారా? నేను చేసుకుందే కరెక్ట్ అంటారు, నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. అది కాదు. ఒక్కసారి పరీక్షించి వెనుకకు పోవాలా. నేను చెప్తున్నాను ఈ రోజు, నేను ఎవరిని ఏం చేస్తున్నాను కదా, నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను, జాగ్రత్త పడాలా ప్రతి ఒక్క దాంట్లో కదా. వేరే వాళ్ళు బాధపడుతున్నారా, వేరే వాళ్ళు నొచ్చుకుంటున్నారా కదా. నిన్ను వరుని పొరుగు వాడిని ప్రేమించమని ఆజ్ఞ ఉంది కదా. మరి ఏ విధంగా నువ్వు బాధపడుతున్నావు, వేరే వాడిని కూడా బాధ పెడితే అది మంచిదినా? వాగ్దానం మీరినట్టు అయిపోతుంది కదా, దేవుడికి ఇష్టమైనది కాదు. అందుకే ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్త పడాలా. ఇంట్లో కూడా మనము మోసపోవద్దు, మోసం చేసేటట్టు కూడా వేరే వాళ్ళతో మనం ఉండకూడదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. ఇంకేమంటున్నంటే కీర్తన ఇంకో విషయం అంటాడు, నీ ఎదుట నేను, కీర్తనలు 119 11వ వచనంలో కూడా ఆయన పాపం గురించి చెప్తా ఉన్నాడు, శుద్ధీకరించుకోమని. ఏ విధంగా అంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడు, కీర్తనలో దావీదు ఒక్కటే మాట చెప్తున్నాడు. 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయము నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను కదా. ఆయన ఏమంటుండో, హృదయంలో ఆయన దేవుడు వాక్యం పెట్టుకున్నాడంట. ఇక్కడ నేను ఏ పాపము చేయకుండానట్లు, మన కళ్ళు ఎట్లా ఉండాలంట, ఏ పాపము చేయకుండానట్లు ఆయన వాక్యం ముందు పెట్టుకున్నారంట. ఎవరైనా మనం అలా పెట్టుకుంటామా?
కదా, పెట్టుకోలేము. కానీ ఇంతగా పరిశుద్ధపరచబడాలా ఆయన వాక్యం చేత కదా. ఇంత పరిశుద్ధపరచబడితేనే దేవునికి అంగీకారంగా ఉంటాం, మనం దేవునికి సమీపంగా ఉంటాము. కీర్తన అందుకే చెప్తున్నాడు ఈయన కీర్తనలో, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండున్నట్లు నా హృదయమును నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రభు ఆయన హృదయంలో ఏముందంటే దేవుడు వాక్యము. ఈ రోజు దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకొని ఉండాలా. ఇంకా ఏమంటున్నాడంటే ఎబ్రీలు 10:22 వచనము, ఎబ్రీ 22 వచనము 10వ అధ్యాయము ఏమంటే మనస్సాక్షి కల్ముషము ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, మనస్సాక్షికి కల్ముషము తోచకుండున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి శరీరములు గలవారంనై ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధినకు చేరుదాము కదా. దేవుని సన్నిధికి రావాలంటే ఏ విధంగా ఉండంట, మన మనసాక్షి కలుషము తోచకుండున్నట్లు ప్రోక్షింపబడిన హృదయంలో గలవారమై నిర్మలమైన ఉదక స్నానము చేసి శరీరమును గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి రావాలంటున్నాడు. దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఎప్పుడంటే యథార్థమైన హృదయంతో రావాలా దేవుని సన్నిధికి కదా. మనకు మనస్సాక్షిని ఒక కలుషము తోచకుండున్నట్లు, మనకి ఏ విధమైన పాపము మనలో హృదయంలో ఉండడానికి వీలేదు. ఎందుకంటే మన మనస్సాక్షి గద్దిస్తా ఉంటది. ఈ రోజు నేను పాపం చేసిన, ఈ రోజు మంచి చేసిన, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వేమనుకుంటావు, ఒక ఇంటికి వెళ్ళాలనుకున్నా, ఒక సేవకి వెళ్ళాలనుకున్నా, ఒక పని చేయాలనుకున్నా, ఇంటి కార్యం చేయాలనుకున్నా, ఇంటి పక్కలకు హెల్ప్ చేయాలనుకున్నా, ఏదైనా ఒక మంచి కార్యం చేసినావు అనుకో, నీ మనసాక్షి ఏమంటది, అబ్బా దేవా ఈ రోజు ఒక కార్యం చేసిన అనేది ఒక మనసాక్షి మనలోంచి వస్తా ఉంటది కదా. వాళ్ళకు మంచి చేసినప్పుడు ఏమొస్తుంది, ఒక సంతోషం, అయ్యో దేవుని ప్రేమ అదే చేయగలిగిన, మన ప్రేమ ఏంటో చేయలేం అంటామా కదా. అదే మనసాక్షి కూడా మనలో నుంచి వస్తా ఉంటది. నువ్వు చెడు చేస్తున్నావా, నువ్వు మంచి చేస్తున్నావా, దేవునికి అంగీకారంగా ఉన్నదా, అది ఇక్కడ దేవుడు అంటాడు, మనస్సాక్షి కలుషమును తోచకుండున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై నిర్మలమైన ఉదక స్నానం చేసి శరీరంలో గలవారంలో ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి దానంకు చేరుదాము. అప్పుడే దేవుని సన్నిధికి చేరాలా కదా. దేవుని సన్నిధికి చేరాలి అంటే ఈ రోజు మన జాగ్రత్తగా పోవాలా కదా. నీలో ఎటువంటి పాపం పెట్టుకునే గద్దిస్తూనే ఉంటది, కానీ కొందరు పట్టించుకోరు కదా. కొందరు ఏమనుకుంటారు, నాలో ఏ పాపం లేదనుకుంటారు, అన్ని లోపల చేసేస్తూనే ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వస్తారు. ఎట్లా వస్తారంట, నేను ఏం చేయలేదని, కానీ దేవుడు పరీక్షిస్తా ఉంటాడు తన బిడ్డలని. మరి నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నావు, జాగ్రత్తగా వస్తున్నావా, నువ్వు జాగ్రత్త పడుతున్నావా దేవుని సన్నిధిలో. ఈ రోజు దేవుడు ఇక్కడ పౌలు ఎబ్రిలో అదే విధంగా చెప్తా ఉన్నాడు, మన విశ్వాస విషయంలో సంపూర్ణ ఏమంటున్నాడు, నిశ్చయతము కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేరుదాం. అట్లయితే దేవుని సన్నిధికి వస్తేనే మేలు, కానీ దేవుడు పరీక్షిస్తా ఉంటాడు. కాబట్టి మనం యథార్థమైన హృదయం కలిగి ఉండాలా దేవుని సన్నిధిలో అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కటి కూడా మనలో పాపం కూడా ఏది కూడా ఉండనికి వీలు లేదు. అందుకే పౌలు మరి అనేకమైన విషయాలు ఆ సంఘానికి రాస్తా ఉండు కదా. అనేకమైన వాగ్దానం మనకు ఉన్నాయి. ఎందుకు మనం బలహీనమైపోతా ఉంటాం, బలహీనంత కావద్దు, దేవుడు బలవంతుడు, ఆయన వాక్యమే మనము బలపరుస్తా ఉంటది అన్ని విషయంలో కదా. ప్రతి ఒక్క విషయంలో మరి దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియజేసినా కూడా చాలా మంది ఏమైపోతా ఉంటారు, బలహీనమైపోతా ఉంటారు. అన్ని తెలిసి కూడా పడిపోతా ఉంటారు కదా. వాళ్ళ విషయాలలో జాగ్రత్తగా ఉండలేకపోతారు. అదే కదా దేవుని సన్నిధిలో సైతాన్ని ఈజీగా వాడుకుంటా ఉంటది వాళ్ళని. ఎందుకంటే ఆ బలహీనమైన మాటలతోని పడిపోతా ఉంటారు, తట్టుకోలేకపోతారు. కానీ మరి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నమ్మినా మళ్ళా ఏమంటుంటారు, దేవుడు నాకు ఏం చేసిండని
చాలా మంది అంటుంటారు, నేను చాలా మంది నోట్ల వింటా ఉంటాను, కానీ వాళ్ళకు విశ్వాసం అనేది సంపూర్తిగా లేదు. లేక వాళ్ళు ఏమైపోతా ఉంటారు, బలహీనమైపోతారు దేవుడు చేసిందని. వాళ్ళు ఈ లోక మట్టి కార్యాలయం మట్టుకే అడుగుతుంటారు కాబట్టి, ఈ లోక శరీర క్రియలు వాళ్ళలో ఉన్నాయి కాబట్టి, ఈ లోక సంబంధమైనయే వాళ్ళకి కావాలా కదా. ఆత్మీయంగా దేవుడు మనకి ఎంతగానో అనేకమైన విషయాలు బయలుపరిచిండు, అనేకమైన విషయాలు రాసిండు. జాగ్రత్త, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే నీకు అన్ని కనబడతా ఉంటాయి నేను ఏం చేసిన అనేది. కానీ చాలా మంది కూర్చొని నేర్చుకోలేరు. కూర్చొని నేర్చుకున్నప్పుడే కదా నీ జీవితం పరీక్షింపబడుతుంది. అప్పుడే నీకు తేటగా అన్ని అర్థమవుతా ఉంటాయి కదా. అప్పుడు తెలుసుకోలేవు దేవుని సన్నిధిలో ఎక్కడున్నావు, నువ్వు ఏం బోధిస్తున్నావు అనేది కదా. మనకు ఒక భయము భక్తి అనేది ఉండదు. ఎప్పుడైతే నీకు భయం భక్తి అంటే అదే కదా, దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో కూర్చొని మనం నేర్చుకోమంటాడు. ఒక భక్తుడు చెప్తూ ఉంటాడు, రాసుంటుంటాడు, అనేకమైన విషయాలు మనకు తెలుస్తానంటే ఆయన వాగ్దానాలు, ఆయన మాటలు. అయినా కూడా మనం ఏం చేస్తా ఉంటాం, బలహీనమైపోతా ఉంటాం. అదే ఈ మత్తయి సువార్త మనకు 11వ అధ్యాయంలో ఒక విషయం అంటాడు. ఒక్క నిమిషం. 11 మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము ఏమంటున్నాడు, 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనుడార నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ ఏం చేయమంటుండ్రు, నేర్చుకొనుండి, అప్పుడు మీ ప్రాణంనకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది? ఆయన దగ్గర కూర్చుని నేర్చుకున్నప్పుడే కదా మనకు అన్ని విశ్రాంతి దొరుకుతుంది. అంతవరకు మీకు విశ్రాంతి దొరకదు కదా. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు ఏమంటున్నాడు, నేర్చుకోనండి. నేర్చుకున్నప్పుడే అప్పుడే మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను అప్పుడు కనబడుతుంది. అంతవరకు మనకు ఏమైపోతుంది, కనబడదు. కాబట్టి దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలా. ఆయన దగ్గర కూర్చొని నేర్చుకున్నప్పుడు నీకు సమస్తము అర్థమవుతుంది, లేకపోతే నీకు అర్థం కాదు. అప్పుడే నీకు విశ్రాంతి, నీ ప్రాణంకు విశ్రాంతి దొరుకుతుంది కదా. దేవుడు ఎంతగో విషయాలు రాస్తా ఉంటాడు, కానీ మనం అనుకుంటాము ఈ లోకానుసారంగా తిరుగుతూ ఉంటే మనకు ప్రాణానికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది, దొరకదు కదా. ఆయన దగ్గర కూర్చొని వెతికినప్పుడే నీకు అన్ని దొరుకుతాయి. అప్పుడు అన్ని తెలుసుకుంటావు. నీ ప్రాణానికి దేవుడు నీ శరీరం నుంచి ప్రతి ఒక్క కల్ముషం నుండి నువ్వు విడుదల పొందగలుగుతావు. ఆయన వాక్యంలో నువ్వు బలపరచబడతావు ప్రతి ఒక్క దాంట్లో. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ రోజు ప్రతి ఒక్కటి మనము పరిశుద్ధీకరించుకోవాలా. ఏ విధంగా శుద్ధీకరించుకుంటావు? మన పాపాల నుంచి ప్రతి ఒక్క దాంట్లో నుంచి మనము విడుదల పొందాలా. ఇంకొక వాక్యం చూసుకుందాము. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట ఏమవుతుందంట, అసాధ్యమవుతుంది. నువ్వు మళ్ళా పాపం చేస్తే దేవుణ్ణి కుమారుని ఏం చేస్తున్నావు, మళ్ళా సిలువ వేసినట్టు అవుతుంది. అందుకే ఏ పాపం కూడా మనలో ఉండకూడదు, ఏ పాపం కూడా చేయకూడదు. అందుకే పౌలు ప్రతి ఒక్క విషయము జాగ్రత్తగా రాస్తా ఉంటాడు కదా. నువ్వు జాగ్రత్త పడాలా. మళ్ళా దేవుని కుమారుని మళ్ళీ ఏం చేస్తున్నావు, మరలా సిలువ వేయచ్చు బాహాటంగా. అంటే దేవుడు ఎంత క్లియర్ గా రాస్తున్నట, బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము, చాలా అసాధ్యము. ఎందుకంటే నీకు అన్ని చెప్పి కూడా నువ్వు మళ్ళా అదే విధంగా చేస్తే అది అసాధ్యమే కదా. ఎంత దేవుడు చెప్పినా ఇప్పుడు స్వీకరించకపోతే, అందుకే మనము జాగ్రత్తగా కలిగి ఉండాలా. దేవుని భయంతో పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలా, సంపూర్తి చేసుకొని శరీరంకు ఆత్మకు కలిగిన సమస్త కల్ముషం నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము అంటాడు పౌలు. అందుకే ప్రతి ఒక్క విషయంలో దేవుని సన్నిధికి మనం ఏ విధంగా వస్తున్నాం, దేవుని సన్నిధిలో ఏ విధంగా గడుపుతున్నాం, ఇచ్చిన ఈ సమయంలో దేవునికి ఎంతో కోట్లాది వందనం మన జీవితము స్పర్శించుకోనికి కదా. ఈ రోజు మనకు అనేకమైన విషయాలు తెలిసినట్టే, ఈ రోజు ఈ కూటమి లేకపోతే, ఈ రోజు ఆరాధన లేకపోతే, దేవుని సన్నిధికి లేకపోతే, ఈ రోజు మనం ఇక్కడ ఆరాధన చేసుకోకపోతే ఇన్ని విషయాలు మనం తెలుసుకోలేకపోతుంటే
కదా. ఈ రోజు ఇన్ని విషయాలు మనకేం అర్థం కాకపోతుండే. ఇంతమంది మీ దేవుని సేవలో వాడబడుతున్నామంటే, ఇంతగా మనం బోధిస్తున్నామంటే, ఇతరులకు మనము విడుదల కలగచేస్తున్నామంటే అది దేవుడు ఏర్పరిచినది. ఈ సమయము, ఈ రోజు ఇచ్చిన ఈ దినము, ఈ సమయము మనకిచ్చింది ఎంతోగా విలువైనది. ఈ సన్నిధి పోతే మళ్ళీ దొరకదు. చాలా మంది అవకాశం తెలిసి కూడా వాళ్ళు వాడుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళ శరీరంలన్నీ బలహీనులే. ఎందుకంటే ఇచ్చిన సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి అన్ని తెలిసి కూడా వాళ్ళు దీంట్లోకి రాలేకపోతారు. ఎందుకంటే సైతం చాలా మందిని ఆటంకం చేస్తుంది కాబట్టి వాళ్ళు రాలేకపోతారు. ఎప్పుడైతే నీకు ప్రతిదినము దేవుని సన్నిధి కావాలి, నేను జాగ్రత్త పడాలి దేవుని సన్నిధిలో, నా కల్ముషం తొలగించుకోవాలంటే ఈ రోజు మనం టైం గడపాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు చేస్తాం. కానీ ఈ సమయం ఒక గంటలేమి ఇయ్యలేమా, ఒక 45 నిమిషాలు మనం దేవుని సన్నిధి పెట్టకపోతే మనకైనా ఘోరమైన పాపము, మళ్ళీ అసాధ్యం ఇక్కడ పాపము కదా. దేవుని కుమారుని మళ్ళా సిలువ వేసినట్టు అయిపోతుంది కదా. మనం ఎన్ని పాపం చేస్తాము. దేవునికి సమయం ఇవ్వకపోతే నువ్వు చేసిన కష్ట జీతము వ్యర్థము, వేస్ట్. నువ్వు ఎంత కష్టం చేసినా ఆ రోజు దేవుడు, ఈ రోజు శరీరము ఈ రోజు మంచిగా బాగులేకపోతే, ఈ రోజు నీ బలము లేకపోతే అది ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే కదా. మరి ఆయన ఇచ్చిన సమయము ఆయనకు, ఈ శరీరం ఆయనకు సమర్పించకపోతే ఎవరికి సమర్పిద్దాం చెప్పండి? ఈ లోకాన్సర్కి ఇచ్చేస్తావా? ఈ లోకంలో సైతం అపవాదికి ఇయ్యగలుగుతున్నాం అంతగాని దేవుడికి ఇయ్యలేకపోతున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనము దేవునికి ఇచ్చిన ఈ సమయంలో దేవుడి కొరకు మనము వాడుకోవాలా ఈ సమయాన్ని కదా. మనం అనేకమైన విషయాలు తెలుసుకోవాలా, ఇంకా చాలా విషయాలు నేర్చుకునేది ఉంది మనం జీవితంలో. ఆయన పరిశుద్ధపరచబడాలి ఆయన సన్నిధిలో అంటే మన జీవితంలో ఇంకా సరిగావాలా, ఇంకా సరిగావాలి. ఎంత సరిగా అయితే అంత. ఎందుకంటే మనలో ఇంకా పాపం ఉందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అనేకమైన విషయాలు మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా జీవితాలు సరి చేసుకోండి, ఎందుకంటే నేను రోషంగల దేవుడను, పరిశుద్ధుడు, నా మహిమను ఎవ్వరికి కూడా ఇవ్వను అంటాడు. నువ్వు దేని మహిమ పరుస్తున్నావు ఈ లోకంలో? దేనికి? మనం పరిశుద్ధంగా లేకుండా అపవిత్రంగా జీవిస్తున్నాం కదా. మనకు భయం, ఒక భక్తి మనము దేవుని సన్నిధిలో ఉండాలా. పౌలు మరి ఇక్కడ కొరింథీకి రాస్తున్నాని ఈజీగా మనం చెప్పుకొని వెళ్ళిపోతామే కానీ ఈ వాక్యంలో ఎంతగానో జీవం ఉంది కదా. దేవుని భయం ఉంది ఆయన, అందుకే ప్రతి ఒక్క వాక్యము జాగ్రత్తగా రాసిండి. ఈ రోజు మనకు కూడా తెలియజేస్తా ఉన్నాడు. దీనిలో మనం కూడా పరిశుద్ధపరచబడాలా. మన శరీరం, మన ఆత్మ మనం ఏం చేసుకోవాలా? పరిశుద్ధ చేసుకోవాలా. ఏ విధంగా అంటే దేవుడు వాక్యం చేతనే. ఈ రోజు ఒక వాక్యం చెప్తున్నారంటే మనం ఎన్నో విషయాలు రాసుకుంటాము, మనం వింటూ ఉంటాం. అరే ఈ రోజు దేవుడు మాట్లాడింది కదా ఈ వాక్యం అని కదా. ఈ ధన్యత ఈ లోకంలో ఎవ్వరికీ లేదు కదా. ఎంతో మంది, చాలా మంది బిజీ అయిపోయినారు, సేవకులే గాని లోకస్తులే గాని ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఈ సమయం మనకి ఇచ్చినందుకు దేవునికి కోట్లాది వందనాలు. అందుకే దేవునికి చెప్తున్నాను ఏంటంటే, మరి ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని దేవుడు అన్ని పోషిస్తుండు. ఇంకా పరిశుద్ధపరచబడాలని దేవుని సన్నిధిలో మనం గోజాడాలా, దేవుని దగ్గర మనం ప్రార్థన చెయ్యాలా. ప్రభా మాకు ఇంకా తెలియని మాకు నేర్పించు ప్రభా. దేవా నువ్వు మాట్లాడే దేవుడు కదా. దేవుని సన్నిధిలో కూర్చొని మనం అడిగినప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనని స్థిరపరచాడు, పరిశుద్ధపరచాడు, దేవుని రాకడికి మనం సిద్ధపరచాడు. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. స్తోత్రం పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, నీకు వందనాలు. ఇచ్చిన సమయం బట్టి, దినం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ రోజు వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మన ప్రతి ఒక్క దాంట్లో మేము పరిశుద్ధపరచడాలా ప్రభా. మన ఎండ్లో కూడా మేము మోసపోవద్దు, ఇతరులు కూడా మేము మోసం చేయొద్దు దేవా. ప్రతి ఒక్క దాన్ని పరిశుద్ధపరచబడాలా. మా హృదయాలను కూడా మమ్మల్ని సరి చేయండి దేవా. మాలో ఎటువంటి యేసు ప్రభ కల్ముషం ఉందో తోసివేయండి దేవా, తీసివేయండి. మరి ఉదక స్నానం చేయాలని వాక్యం చేత దేవా, పరిశుద్ధపరచబడాలా దేవా. మాలో ఎటువంటి విశ్వాసము రాకుండా మమ్మల్ని సంపూర్తి చేయండి. నీ సన్నిధిలో విశ్వాసం కలిగి ఉండాలని అయినా మేము కుడిమికి కానీ ఎడమకు కానీ పడిపోవద్దు దేవా. దేవి యథార్థమైన జీవితం కలిగ చేయండి మా హృదయాలని ప్రభా. ఇంకా పరిశుద్ధపరచండి తండ్రి. నీ రాకడకే సిద్ధపరచబడాలా ప్రభా. దేవానికి వందనాలనైనా యేసు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తున్న విధానం బట్టి వందనాలు. మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి. ముఖ్యంగా నీ దగ్గర కూర్చొని నేర్చుకునే శక్తి మాకు దయచేయండి ప్రభా. ఇంకా అనేకమైన విషయాలతో మమ్మల్ని బలపరిచి దీవించి రాకడకే సిద్ధపరచమని యేసుకు సుమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మనకి ఒక ఆన్లైన్ మీటింగ్ స్టార్ట్ అయ్యి కేవీపీఎం నుంచి మనకి 2000 డేస్ అవుతుంది కాబట్టి మనకి రేపటి నుంచి కొత్త లీడర్ వస్తున్నారు కాబట్టి ఈరోజు మన యొక్క సాక్ష్యాల అనుభవాలు పంచుకుందాం అందరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా యొక్క అనుభవాలు నేను పంచుకుంటాను మీ దగ్గర. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవుడు నాకు ఇక 100 డేస్ లీడర్షిప్ ఇచ్చి ఇందులో దేవుడు నన్ను నడిపించిన దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే
నేను వచ్చినన్ని రోజులు లీడ్ చేసిన రోజులు దేవుడు నాతో మాట్లాడిన మాటలను బట్టి దేవునికి నేను ఎంతో స్తుతి చెల్లిస్తున్నాను. ప్రతిరోజు దేవుడు తన యొక్క సేవకుల ద్వారా మనతో అందరితో మాట్లాడే ఒక మాటలను బట్టి నేను ఎంతగానో బలపడ్డాను. ప్రతి మెసేజ్ మిస్ కాకుండా వింటుంటే, ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడతాడని ఆశతో నేను వింటుంటేను దేవుడు మాట్లాడేవారు. గమనించింది ఏంటంటే మనకి ఇక్కడ దేవుని ఆత్మ నడిపింపు చాలా బలంగా ఉంది. ఏంటంటే మనకి ఏదైతే వాక్యము మనకు ఎవరైనా మెసేజ్ చెప్పేవారు ఏ మెసేజ్ చెప్తారో దాన్ని బట్టి ఆ మెసేజ్ని బట్టి స్టార్టింగ్ ప్రార్థన జరిగేది, పాట అదే వచ్చేది, వాక్యం అదే వస్తుంది. ఇక్కడ గమనించి చూసిన చాలాసార్లు దేవుడు అలా మాట్లాడేవారు. నేను ఎంతగానో బలపడ్డాను ఇక వాక్యం చేత, ఒక మెసేజ్ ద్వారా ఏమో నేర్చుకున్నాం కూడా. కాకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కానీ నేను అవన్నీ ఏం కేర్ చేయలేదు. అది దేవుడే నన్ను నడిపించను. నేను ఎంతగానో సంతోషంగా ఇక 100 days దేవుడు నన్ను నడిపించినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి నాకు సహకరించిన వారందరికీ కూడా నాకు వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా నాకు కుదరనప్పుడు, నేను ఇక్కడ బయట ఉన్నా, నాకు ఆ రోజు కుదరనప్పుడు మరి నేను సుజాతక్క నాకు చాలా హెల్ప్ చేసేవారు. ఒక 5-6 times అక్క తీసుకొని నడిపించినారు. అక్కడ కూడా నా వందనాలు. అలాగే రవి అన్న, మన ప్యాథన్ సిస్టరు, ఇంకా మన నతానిల్ బ్రదర్ కూడా సహకరించేవారు. మన దిలీప్ బ్రదర్ వాళ్ళందరూ సహకరించేవారు నాకు. వారందరికీ నా యొక్క వందనాలు. మరి ఒక 100 days లో మరి నేను లీడింగ్ చేసిన వాళ్ళు వచ్చిన వారందరిని బట్టి కూడా వారికి కూడా నాకు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మనకి రేపటి నుంచి కొత్త లీడర్షిప్ వస్తున్నారు కాబట్టి మనం యొక్క సిస్టర్ని కూడా మనము బ్రదరు సిస్టర్ మరి మనం బలపరుద్దాము, సహకరిద్దాము. ఎందుకంటే మరి నాకు కొన్ని వచ్చినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చినాయి, కానీ మరి అది కూడా దేవుడు నాకు ప్రార్థన వల్ల తీసేసిండ్రు. నేను ఫాస్టింగ్ ప్రార్థన నుండి నేను వచ్చేదాన్ని, కాబట్టి దేవుడు నన్ను ఎంతగానో ఇక సమస్య నుంచి విడిపించి నడిపించిండు. ఎందుకంటే ఒకటి ఏంటంటే నాకు ఇక మీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక 3 times ఏమైందంటే నాకు విపరీతంగా హెడ్ఏక్ వచ్చింది. నాకు ఒక రోజు చాలా హెడ్ఏక్ వచ్చింది. ఆ రోజు నేను నడిపించలేనేమో, ఎవరికైనా ఇద్దాము అంటే సడన్ గా అదే టైంకి నేను ఇవ్వడం అట్లా చేస్తే బాగుండదు కదా అని చెప్పి అట్లాగే నేను బలవంతంగా నేను ఆన్ చేసి నడిపిస్తా ఉంటుంటే స్టార్టింగ్ ప్రేయర్ స్టార్ట్ కాగానే నా తలనొప్పి పోయిన ఒక రోజు. ఇట్లనే సెకండ్ టైం కూడా విపరీతంగా మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందే తలనొప్పి వచ్చేది, భయంకరమైనది అది. అట్లా వస్తుంటే అలాగే స్టార్టింగ్ ప్రేయర్ ఏంది ఆ రోజు తక్కువ కాలేదు, పాట స్టార్ట్ అయింది తక్కువ కాలేదు, వాక్యం స్టార్ట్ అవుతుంటే వింటుంటే తగ్గిపోయింది ఇంకా అది తలనొప్పి. అట్లా దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి మనకి. అంతే దేవుని ఆత్మ నడిపింపు ఇక్కడ ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క వాక్యం వినడం వలన, ఇక్కడ ప్రార్థన వలన మనకున్న ఇక ఏమంటారు ఆర్థిక ఇబ్బందుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనకి ఎంతో బలం పొందుకుంటాం ఇక్కడ మనము మీటింగ్ లో మనము కదా. మనకి అనారోగ్యం నుంచి కూడా విడుదల వస్తూ ఉంటది. ఎందుకంటే నేను 3 సార్లు నాకు విపరీతమైన హెడ్ఏక్ నుంచి నేను విడుదల పొందాను ఇక్కడ. అందుకే నేను ఇక అనుభవాలు. ఇంకోటి ఏంటంటే నాకు 2 days నుంచి బాగలేదు. అంటే బాగలేదంటే హెల్త్ పరంగా బాగానే ఉన్నాను, కానీ మానసికంగా అస్సలు బాగాలేదు నాకు. ఏంటో అన్ని దయ్యాలు వచ్చి తెగబడుతున్నట్లు మీద మంత్రకాలు అంత కనిపిస్తా ఉన్నారు నాకు కళలో. అయితే నేను నిన్నంతా పండుకొని ఉన్నా, నాకు బాగలేదు అసలు. నేను పండుకొని ఉంటుంటే సడన్ గా నాకు ఒక కళ పట్టది. ఒక 20 members మంత్రకాలు రౌండ్ అప్ అయ్యి అందులో ఒక లేడీ మంత్రగాత నిలబడి మంత్రాలు వేస్తుంది. నేనేనో అంత గాబర్గా ఇంట్లో 2 days నుంచి బాగలేను, ఏదో ఒకలాంటి ఒత్తిడి నాకే తెలియదు. ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, తినబుద్ధి కావట్లేదు, పండబుద్ధి కావట్లేదు, అంట ప్రేయర్లో కూర్చుంటే కూడా ఎక్కువ కూర్చున్న బుద్ధి కావట్లేదు, అట్లా అవుతుంది. నేను అనుకున్నా ఏంది ఇట్లా అవుతుందని పండుకుంటే ఆ మంత్రాలు కలబడ్డది. అక్కడ అంటే నేను ఆ నిద్రలో నేను గాబర్ ఎట్లా అవుతుంటే పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినానంట. నేను అక్కడ వెళ్ళిపోతే ఆ రూమ్ లో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక 25 members అట్లా రౌండ్ గా కూర్చొని మంత్రాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. నేను అక్కడి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత లేచినాక నాకు కొంచెం భయం అనిపించింది. మళ్ళీ అనుకున్నా నాకు దేవుడు ఉన్నాడు కదా, నేనేం భయపడాలి, ఏ దోశ నాకేం చేసలే అని అనుకున్నా. అన్న కాల్ చేద్దాం అనుకున్నాను. అన్న మళ్ళీ ఏమనుకుంటాడేమో, బిజీగా ఉంటాడు కదా, ఇలాంటివి చెప్తే బాగుండే, నేను సైలెంట్ అయిపోయినాను. అట్లనే గాబర్ అయితే ఏం చేసిన, నా ఈవినింగ్ నేను 5 o'clock అట్లా మోకాలు వంగి ఏడ్చుకుంటే దేవుని ప్రార్థించిన. నేను ఏంటి ప్రభు నాకు ఇట్లా అవుతుంది, ఇదంతా ఏదని ప్రార్థిస్తే ప్రార్థనలు దేవుడు నాకు విడుదల ఇచ్చిండు. మళ్ళీ నాకు ప్రశాంతం అయిపోయింది నా మనసంతా. అట్లా అసలు నిన్ననేమో ఇక్కడ నిన్ననే మనది మీటింగ్ నాది నిన్నకే లాస్ట్ అనుకున్నాను. నేను మర్చిపోయాను, అసలు గుర్తులేదు ఆ టైంకి నాకు. చూడండి దేవుడు మనకి ఎంత విడుదల ఇస్తా ఉంటాడు కదా. నేను KVP లో 100 days నేను రావడం వల్ల నాకు చాలా ఏంటంటే
విడుదల వచ్చేది. ఇంకేంటంటే నాకు చాలా విషయాలు తెలిసింది. చాలా మంచిగా ఆనందంగా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా ఒకరోజు జాయిన్ అవ్వడానికి నాకు కుదరకపోతే బయట ఎక్కడున్నా నేను ఎవరికైనా ఇస్తే వాళ్ళు నాకు సహకరించే వాళ్ళు, హెల్ప్ చేసేవారు. మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంతో నేను వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు చంద్రశేఖర్ అన్న, రవణ వాళ్ళు కూడా నేను వందనాలు చెప్తాను. మరి సహకరించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. మరి రేపటి నుంచి మన కొత్త లీడర్ వస్తున్నారు కాబట్టి మరి దేవుని కృప వల్ల దయ వల్లనే మరి వాళ్ళు కూడా మంచి 100 days సంతోషంగా నడిపించాలని కోరుకుంటున్నాను. దేవుని ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనము కదా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకి 100 days మనకు దేవుడు బయలుపరిచిండు. ఎంతో వాక్యాల ద్వారా మనం బలపరిచిండు చెప్పిండు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడ దేవుని ఆత్మ నడిపి చాలా మనకు ఉంది కాబట్టి ప్రతిరోజు మనం జాయిన్ అయ్యడానికి మనం ఏం చేద్దామంటే మనం సిద్ధపడాలి. ప్రతిరోజు రావడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మనం ఇప్పుడు లీడర్షిప్ నడిపించిన రోజే మనము నేను వచ్చినాను, కానీ వాళ్ళు నెక్స్ట్ తర్వాత రోజుల్లో వస్తామో రామో మనకు కదా, మన సమస్యలను బట్టి మనం వెనక అవుతా ఉంటాం కదా, ఎంత మిస్ అయిపోతా ఉంటాం. కాబట్టి రావటానికి మనం ప్రయత్నం చేస్తాం అందరం కదా. నాకు తెలిసింది 100 days లో వచ్చినందుకు నాకు తెలిసింది. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు 3 ఉన్నారు, కంటిన్యూగా వస్తారు వాళ్ళు కదా. మరి ఈ లీడర్షిప్ ఉత్తగానే రాదు, మనకి 2-3 సాక్షుల ద్వారా స్థిరపరచబడి వాళ్ళు ముందుకు వస్తారు. నేను అట్లనే వచ్చిన 10 days ముందు దేవుడు నాతో మాట్లాడితే నేను వచ్చిన, అన్న వాళ్ళకి బయలుపరచు నేను వచ్చిన. ఇప్పుడు వచ్చే లీడర్ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే ఆయనే బయలుపరచడం ద్వారానే వచ్చింది. నాకు కూడా దేవుడు బయలుపరిచింది 10 days ముందే. కాబట్టి ఇప్పుడు వచ్చే లీడర్ కూడా కదా దేవుని ద్వారానే మనకు బయలుపరచబడ్డ వాళ్ళు నడిపించడానికి ముందుకు వస్తుంది. కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థిస్తాము. వారికి కూడా మన దేవుడు నడిపించాలని మంచిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క ఘనత మహిమ యొక్క ప్రభావం అంతా కూడా ఇక దేవునికే కలుగును గాక. థ్యాంక్ యూ. మరి ఓవర్ టు రవి బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవునికి ఎంతో వందనాలు. మన స్వప్న సిస్టర్ 100 days లో తన అనుభవాలు, తను చెప్పిన ఒక విషయాలన్నీ కూడా మనం విన్నాము. కాబట్టి ఇది ప్రభు వల్ల కలిగిందని మేమైతే సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను. ఈ లీడర్షిప్ అనేది రెగ్యులర్ గా ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకే ఇక్కడున్న పరిస్థితులు ఏంది, ఎట్లా నడిపించాలా, ఏ రీతిగా లీడ్ చేయాలా ఒక టీమ్ అనేది ఒక అనుభవం అనేది వాళ్ళు కలుగుతుంది అన్నట్టు. కాబట్టి దయచేసి అందరూ కూడా రెగ్యులర్ గా రావాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆ రీతిగానే ఈ లీడర్షిప్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ప్రార్థన ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మళ్ళా బ్రేకప్ కావద్దు. కాబట్టి తను ఎంతగా శ్రమ అనిపించినా కానీ ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి అని ఖచ్చితంగా తన ఆత్మ ద్వారా బలపరిచి నడిపించే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు మనకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యత. కాబట్టి ఎవరికి లేదు ఈ ధన్యత అని అయితే అనుకుంటాను. కాబట్టి మనకు దేవుడు ఇచ్చింది ప్లాట్ఫామ్. ఇది ప్రభు వల్ల ఏర్పరచబడిన స్థలం. KBPM అంటే ప్రవచన పరిచర్య. కాబట్టి ప్రతి ప్రవచనాలు మనం అర్థం చేసుకొని ఎంతగానో బలపడి మనం మన సేవా పరిచర్యలో ఇవన్నీ కూడా మనకు దోహదపడుతున్నాయి. బ్రదర్స్ ద్వారా, సిస్టర్స్ ద్వారా దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాం. కాబట్టి కొత్త వేరే వాళ్ళకి మనకు అవకాశం ఇద్దాం వాళ్ళకి. కాబట్టి ఒకసారి మనం చంద్రశేఖర్ కనేందు నా ప్రైజ్ అన్న మాట్లాడిన తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. అందరూ ఒక్కొక్కరుగా ఫీడ్బ్యాక్ చెప్పండి. నా ప్రైజ్ అన్న. సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. సరే, 2000 దినములకు ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క ఆరాధన సమయం కొనసాగుతుందంటే ఇది మనుషుల వల్ల కలిగింది కాదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. ఎన్నిసార్లు నిరుత్సాహంగా ఉంటున్నా కానీ గివప్ అందాం అనుకునే సమయంలో దేవుడు ఏదో రూపకంగా దీన్ని కొనసాగించాడు. దీని ద్వారా ఎంతగానో మేలులు ముఖ్యంగా నేనే అనుభవించినని నాకు తెలుసు. ఈ యొక్క ప్రార్థన సమయం ఉండడం వలన ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచండి. అసలు నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అంతగా మర్మములు, ఆయన దర్శనాలే కానీ రకరకాల దర్శనాలు ఈ ప్రార్థన జీవితం ద్వారా. సరే, ఒక డిసిప్లిన్ అంటూ ఏర్పడిన మనందరికీ సాధారణంగా ఆత్మలో ఎదిగినప్పుడు
దుష్ట శక్తులు అనేకమైన పనులు చేస్తూ ఉంటాయి. మనం చూసినాం. ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తాయి, నో డౌట్. ఎందుకంటే శరీర బలహీనతను గమనిస్తూ ఉంటాడు దుష్టుడు. అందుకే ఆత్మీయంగా మనం తయారయ్యే కొద్దీ వాడికి మన మీద ఎటువంటి కంట్రోల్ ఉండదు అన్నట్టు. ద్వేషము, కుళ్ళు, పగ, కుట్ర. ఇప్పుడు దళితుల రాష్ట్ర పత్రికలో చూస్తాం, శరీర కార్యంలో స్పష్టం లేనంటాడు కదా. అందులో ఏ క్యారెక్టరిస్టిక్ మనలో ఉన్నా కూడా పరిశుద్ధాత్ముడు పనిచేయడు. అది నేను నేర్చుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆత్మ స్వరూపితని చూడాలి. ఎందుకంటే ఆయన స్వరూపంలో సృజించబడ్డ మనిషి కదా. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నా అని సహోదరిని ద్వేషిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టు. కాబట్టి ఎన్నెన్నో విషయాలు ఇక్కడ నేర్చుకున్నాం మనము. తర్వాత ప్రార్థనా పూర్వకంగా కొన్నిసార్లు లీడర్షిప్ ఎవరికి ఇవ్వాలో ప్రవ్వా మాకైతే తెలియదు. శారీరకంగా మేము ఎవరన్నా చూస్తున్నామా, వాక్చాతుర్యం గల వారిని చూస్తున్నామా, లేక జ్ఞానం గల వారిని చూస్తున్నామా అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అప్పుడు జ్ఞాపకం చేయబడుతుంది, శక్తి చేత కాదు, బలంతో కాదు, ఆయన ఆత్మ ద్వారానే సాధ్యం. అంటే శక్తి బలం శారీరకమైనవి కదా, శారీరకంగా కాదు. కేవలం ఆయన పరిశుధాత్మకు మనం చోటిస్తేనే గానీ ఇది పోదు. లేకపోతే ఇది 2000 days ఎందుకు నడుస్తుంది చెప్పండి. వ్యతిరేకత ఉంటుంది. దుష్టాత్మలు ఎన్నో పనిచేస్తూ ఉంటాయి. ఏ రీతిగా పనిచేస్తూ ఉంటాయి చెప్తుంది. బయట వాళ్ళైతే రారు కదా ఇందులోకి. బ్రదర్ సిస్టర్స్ ద్వారానే ఇది కొనసాగాల, లేకుంటే బ్రదర్ సిస్టర్స్ ద్వారానే ఇది ఆగిపోవాలా. కానీ ఇంతవరకు కొనసాగిందంటే బ్రదర్ సిస్టర్స్ వారి ఆత్మీయ నడిపింపు ద్వారా వాళ్ళ ప్రభుకి సమర్పించుకున్న వాళ్ళు కాబట్టి ముఖ్యంగా స్వప్న సిస్టర్ ఎంతో ఓపికతో వీటిని నడిపించింది. ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఇస్తా ఉన్నాడు దేవుడు. అది నేను గమనించిన. తలాంతు లేని సేవకురాలు ఉండరు నాకు తెలిసిన కానీ. అనేక మందిని పిలిచి తలాంతులు పంచినాడు ఆయన. ఆయన ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో చెప్తాడు కదా, ఆయన మరణించి భూస్థాపన చేయబడ్డప్పుడు పాతాళ లోకంలోకి వెళ్ళి బయటికి వచ్చినాడు. అనేక మందిని బయటికి లాక్కొచ్చి మన ఆత్మలన్నీ అక్కడ బంధించబడితే మనకందరికి విడుదల కల్పించి ఈవులని పంచిపెట్టిండు. కాబట్టి దాన్ని వాడుకోకుండా నిర్లక్ష్యం చేస్తే క్రైస్తవ జీవితాన్ని ఈరోజు ప్రపంచాత్మకంగా. కానీ మనకి ఇచ్చిన ఈ అవకాశం ఏంటంటే, కేబిపిఎం అనేది ఒక చర్చ్ కాదని నేను ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాను. ఇది ఒక యుద్ధ భూమి, ఇది బ్యాటిల్ ఫీల్డ్, ఇది యుద్ధమే. కళ్ళంను నూర్చబడ్డ ధాన్యం నువ్వు. కాబట్టి నూర్చబడడం అంటే శ్రమ ఉంటది. కొన్నిసార్లు సైతాన్ అటాక్స్ ఎంత భయంకరంగా ఉంటాయంటే ఊహించలేం. ముఖ్యంగా ఇది టెక్నాలజీ ప్లాట్ఫామ్ కదా. అంతకుముందు మనము స్కైప్ లో వాడేవాళ్ళము, చాలా సునాయాసంగా ఉండేది. మైక్రోసాఫ్ట్ టీమ్స్ అంత ఈజీ కాదు అది. పాస్వర్డ్లు ఇవన్నీ లాగిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డబ్బులు కడతాం, మంత్లీ రెంట్, దానికి ఫీజు కడతా ఉంటాం మనము. అయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేర్చుకుంటున్నాం మనము టెక్నాలజీ. యూట్యూబ్ వీడియోస్ అంత ఈజీ కాదు నేర్చుకోవడం, మరి నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్వప్న సిస్టర్కి ఉన్న తలాంతు నాకు లేదు, నాకున్న తలాంత సిస్టర్కి లేదు. ఎందుకంటే దేవుడు తన ఇష్టానుసారంగానే తన బిడ్డలకి పంచిపెడతా ఉంటాడు. ఇప్పుడు ఒక బాబున్నాడు, ఆ యూట్యూబ్ థంబ్నెయిల్స్ తయారు చేస్తుంటాడు ప్రతిరోజు. చాలా ఓపిక అవసరం వాటిని తయారు చేయాలంటే. అంతకుముందు మాధురి సిస్టర్ చేసేది యూట్యూబ్ థంబ్నెయిల్స్. సరే, తన పిల్లల చదువులు, స్కూల్ తీసుకుపోవడం కొంచెం కష్టం అయిపోయింది. అప్పుడే విబిఎస్ టైం కొంచెం బాగానే కష్టపడింది పాపం. కానీ దేవుడు అవన్నీ చూస్తుంటాడు కదా. అన్ని ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఇంకొకరికి అప్పగిస్తూ ఉంటాడు. అది విధానం అది. కాబట్టి ఎవరి ద్వారా ఈ ప్లాట్ఫామ్ ముందు కొనసాగింటుందో నాకైతే ఆనెస్ట్లీ యథార్థంగా తెలియదు. నాకు ఇది ఎంతకాలం పోతుందో కూడా నాకు తెలియదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే అనేక పర్యాలు మా పరిచర్య ఎక్కడో అడవులలో, ఊళ్ళలో తిరుక్కుంటా, కొండ ప్రాంతాలు తిరుక్కుంటా, ఎక్కడెక్కడో తిరుగుతా సేవ చేస్తూ ఉంటాం. మేము దీన్ని నడిపించేదంతా సిస్టర్సే. ముఖ్యంగా ఒక్కొక్కరి నుంచి నేను ఒక్కొక్కటి నేర్చుకున్న ఏంటంటే, ఇప్పుడు స్వప్న సిస్టర్ రన్ చేస్తే ఆ రికార్డింగ్ పర్ఫెక్ట్ స్టార్ట్ చేస్తుంది ఒక ప్రాంతంలో రికార్డింగ్. దాని తర్వాత పర్ఫెక్ట్ ప్లేస్ లో ఎండ్ అవుతుంది రికార్డింగ్. దాని తర్వాత నేను ఆ వీడియో కానీ ఆడియో కానీ ఎడిట్ చేయాలంటే నాకేమంత కష్టం అనిపించాలి. అంతకుముందు కష్టం ఉండేది. ఎందుకంటే ఆ
అన్నెసెసరీ మాటలు అవన్నీ ఎడిట్ చేయడము కొంచెం కష్టమయ్యేది, టైం కన్జ్యూమ్ ఎక్కువైంది నాకు ఆ రోజుల్లో యూట్యూబ్ వీడియోస్ అనేసి వాళ్ళు తప్పు చేసిన నేను చెప్తలేదు. పర్ఫెక్షన్ ఏంటంటే ఇప్పుడు సంపూర్ణ గుటకు సాగిపోదాం అంటాడు పౌలు. ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను సంపూర్ణతలో లేను ఈ రోజు కూడా, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా నాలో బలహీనతలు ఉన్నాయి. వాటిని నేను ఛేదించుకోనికి ప్రయాసపడతా ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థనలో చిత్రవద్ద చేస్తున్నాను, అనుభవిస్తున్నాను. నలగొట్టుకు పరమ కుమ్మరి కాళ్ళ క్రిందట ఈ పరిచర్య పోవాలంటే ఇది మానవుల వలన కలిగితే మటుకు పోదు. ఇది ముందుకు నాకు తెలుసు. కాబట్టి స్వప్న సిస్టర్ కి మనమంతా వందనాలు చెప్పాలా. దాన్ని ఇంతగానో ప్రయాసపడుతూ దీన్ని ఇంతగా నడిపించింది. అదేవిధంగా బ్రదర్ సిస్టర్స్ కూడా ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. ఒకటే ఏంటంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ కొనసాగాలంటే టైం మేనేజ్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది లైఫ్ లో. ఏది చెల్లిన టైం మేనేజ్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే టైం ఒక్కటే బహు విలువ గలది ఈ సృష్టిలో. టైం ని ఈ లోకస్తులు డబ్బుతో పోలుస్తారు, కొంతమంది దాన్ని ఆయుష్తో పోలుస్తారు. టైం ని ఆయుష్తో పోలుస్తుంటారు. ఒక క్షణం గడిచిపోయిందంటే ఒక క్షణం ఆయుష్ పోయినట్టే కదా లైఫ్ లో. కానీ మనం అట్లా ఆలోచించాం. ఎందుకంటే టైం ని ప్రభుకే సమర్పిస్తున్నాం. మార్నింగ్ 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం 2 hours మనం ప్రభుని స్తుతించగలుగుతున్నాం. కాబట్టి మనకి టైం సమృద్ధిగా ఇస్తుంది దేవుడు. సరే, ఒకటి లాభం పొందాలంటే ఒక నష్టం, ఒకటి పోగొట్టుకుంటే తప్పదు. సేవ జీవితం కూడా అంతే. నువ్వు ఆత్మీయ స్థితిలో అధికంగా ఎదగాల. ఒకనొక దినము దుష్టశక్తులను చూస్తే గజగజ వనకాల. అది ఆత్మీయ స్థితి. ఆ లెవెల్కి నువ్వు ఎదగాల, ఆ ర్యాంకుకి ఎదగాలంటే నీలో ఇంకా ఈ యొక్క KPPM లో మీరు ఏ రీతిగా అయితే పాల్గొంటున్నారో వ్యక్తిగతంగా కూడా మీరు పాల్పొందాలి. ఎందుకంటే నేను ఎన్నిసార్లు హెచ్చరించిన, ప్రతి ఒక్కరికి ఒక మినిస్ట్రీ ఉండాలా. ప్రతి ఒక్కరు వారిని శిష్యులుగా తయారు చేసుకోవాలి. మీకు అదొక ఛాలెంజ్ అన్నట్టు. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే అదే కదా. ఆయన ఎంతో తను రిక్తంగా చేసుకొని బానిసగా జీవించండు. మనం కూడా అంతే. ఒక్కో లైఫ్ లో అది మీకు ఒక ఛాలెంజ్ అన్నట్టు. KPPM ఒక ప్లాట్ఫామ్. దీన్ని మీరు కొత్త మనుషులను ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. మాధురి సిస్టర్ ఉన్నప్పుడు చేసేది, కొత్త వాళ్ళని పరిచయం చేసాడు. దాని తర్వాత కొత్త వాళ్ళ పరిచయం తగ్గిపోయింది. నతనేల్ బ్రదర్ ట్రై చేశాడు ఒక వ్యక్తిని, కానీ ఆ వ్యక్తి మళ్ళా ఎప్పుడు రాలేదు, ఏ రోజు కూడా రాలేదు. తర్వాత నేను అనుకుందంటే ఆ వ్యక్తి కేవలం ఓన్లీ వాక్య పరిచర్యకి వస్తాడు, కానీ వాక్యం వినడానికి రాడని విన్నా నేను. సరే, వాక్య పరిచయం అంటే వాక్యం వినకుండా పరిచర్య ఎట్లా చేస్తాం? KPPM లో ఉన్న ఆత్మీయ విధానాలు వేరే, లోకస్తుల విధానాలు కానే కావు. మతపరమైన జీవితం అసలే కాదు. ఎందుకంటే ఆ మతపరమైన బోధకి బహు విరుద్ధంగా ఉంటుంది మన పిలుపు. సరే, ఆత్మల సంపాదన బహు ప్రాముఖ్యమైనది. ఆత్మీయ స్థితిలో హైయెస్ట్ ర్యాంక్స్ పొందుకోవాలా. మనం పోరాడినది శరీరాలతో కాదు, ఇది యుద్ధ భూమి. మనము చీకటి శక్తులు 4 దశలలో 4 ర్యాంక్స్ ఉన్న దుష్టాత్మలతో పోరాడుతున్నామంటే నీ ర్యాంక్స్ ఎదగకపోతే నువ్వు వాటిని పోరాడలేవు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ని ముందుకు కొనసాగించుకుంటూ పోయేది మీరే. ఆనెస్ట్లీ చెప్పాలంటే మాది కానీ కాదు. నేనైతే ఏదో నాకు దేవుడు ఇచ్చిన పిలుపు ప్రకారం ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంటాను. రవి బ్రదర్ కూడా అంతే, ఇంకెక్కడెక్కడ వెళ్ళిపోతుంటాడు. అతను కూడా అదే పిలుపు. ఇక కొంతకాలంకి మేము ఎక్కడ ఉంటామో మాకే తెలియదు, ఏ ప్రాంతంలో సేవకులుగా ఉంటామో. కానీ దీన్ని కొనసాగించుకునే బాధ్యత మీదే. మీరు కొంతకాలం దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దాని తర్వాత మీకంటూ ఒక వ్యక్తిగతమైన మినిస్ట్రీ ఉండాలా. నేను అందుకే బ్రదర్స్ అందరు చెప్తాను. పరశుధవరావు బ్రదర్ కదే చెప్పాను, దిలీప్ బ్రదర్ కదే చెప్పాను, రవి బ్రదర్ కదే చెప్పాను, మన స్వరాజ్ బ్రదర్ కూడా చెప్పాను. మీకంటూ ఒక ఓన్ మినిస్ట్రీ ఉండాలా. మీ ద్వారా ఆ మినిస్ట్రీ ముందుకు వెళ్ళిపోతుండాలా. మీ ద్వారా అనేక మంది సేవకులు బయటికి రావాలా. అనేక మంది అంటే మనం కేవలం విశ్వాసాలను తయారు చేయడం కొరకు కాదు మనం ఉండేది. మన పరిచయం సేవకులను తయారు చేయాలి. సమస్త జనులని శిష్యులుగా చేయమన్నాడు. అది ఆజ్ఞ. అది బట్టి ఆ ఆజ్ఞని శిరసావహించడానికే మనము ఈ KPPM లో ప్రతి ఒక్కరికి ప్రీచింగ్ అవకాశం ఇస్తాం. ఏ మినిస్ట్రీలో ఉండదు, ఏ ప్లాట్ఫామ్స్ లో ఉండదు. ఒకడే చెప్తుంటాడు వాక్యం. కానీ అది కానీ కాదు విధానం, ప్రభు విధానం. ప్రతి ఒక్కరు శిష్యులుగా తయారు కావాలా, మరి అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలా.
ఈ వాక్యాలు ఎంతమంది ఎక్కడెక్కడ వింటుంటారో మనకు తెలియనే తెలియదు. నెక్స్ట్ డే చూస్తేనే తెలుస్తా ఉంటుంది. కాబట్టి స్వప్న సిస్టర్ ఒకసారి థ్యాంక్స్ చెప్తానని రీతిగా బ్రదర్ సిస్టర్స్ అందరికీ ఎంతమంది నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన బ్రదర్స్ కి సిస్టర్స్ కి కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను. ఓవర్ టు రవి బ్రదర్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. మీ అనుభవాలు ఈ గ్రూప్ లో మీకు ఎలాంటి అనుభవాలు దేవుడు ఇచ్చిండో అవన్నీ అందరూ ఒక్కొక్కరుగా షేర్ చేసుకోవచ్చు. కాబట్టి తర్వాత మనం షేర్ చేసుకున్న తర్వాత కొత్త లీడర్ మనం పరిచయం చేస్తాం. తర్వాత వాళ్ళకి రేపటి నుంచి వాళ్ళు ఇక ప్రేయర్ మీటింగ్ ని లీడర్షిప్ తీసుకొని వాళ్ళు కొనసాగిస్తారు. వాళ్ళు ఎవరైంది నేను చెప్తాను పరిచయం చేస్తున్న తర్వాత. కాబట్టి మీరు ఒక్కొక్కరుగా మీ అనుభవాలు పంచుకోవచ్చు, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. అందరికీ దేవుడు ఇచ్చినటువంటి తలాంతలను బట్టి దేవుడికి వందనాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. వాక్యాలు, సాక్ష్యాలు, ప్రార్థనల ద్వారా బలపరచబడుతున్నారు. అదే విధంగా నేను కూడా జాయిన్ అయిన 3 years నుంచి అసలు మహా అయితే నేను ఒక 2-3 times మిస్ అయి ఉంటాను, బయట ఏదైనా వర్క్ ఉంటే ప్రోగ్రామ్ ఉంటే తప్ప. ఇప్పుడు కూడా నాకు రోజు ఏమనిపిస్తుంటే ఒక్కరోజు నేను మిస్ అయినా కూడా ఇవాళ నేనేమో పోగొట్టుకున్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. అంతగా నేను ఈ ఆన్లైన్ సర్వీస్ కి అడిక్ట్ అయిపోయినానని చెప్పాలి. ఎందుకంటే దేవుడు నాకు ఒక్కొక్కరి ద్వారా ఎన్నో వర్తమానాలు ఒక్కొక్కటి కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా వాక్య ధ్యానం నేను ఒకసారి గమనిస్తుంటాను. ఒక్కొక్కసారి నేను మళ్ళీ క్లారిటీ కోసం సెకండ్ టైం వింటా రికార్డింగ్ ని. విన్నప్పుడు అనిపిస్తుంది అనమాట, ప్రభువా నువ్వు ఎంత గొప్ప కార్యం చేస్తున్నావు. ఇక ప్రోగ్రామ్ లో చిన్న చిన్న స్వల్పమైన విషయాలు మనం ఇగ్నోర్ చేసినట్టు కూడా దేవుడు మనకు ప్రత్యక్షత చూపిస్తూ ఉంటాడు. ఈ విధంగా నేనైతే వాక్యం ద్వారా అయితే ప్రతి దినము బలపడుతున్నాను. తర్వాత విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు కొంతమందికి చేస్తున్న కార్యాలు, వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు కదా అని. ఇది అలవాటు చేసుకున్నాను కాబట్టి నేను మిస్ అవుతున్నాను. అంటే ఆ రోజు నాకు చాలా బాధేస్తాం. అంటే ఇవాళ నేను ప్రోగ్రామ్ లో ఆన్లైన్ లో లేను కదా అని. తర్వాత రికార్డింగ్ విన్న తర్వాత అది వేరే విషయం. కానీ దేవుడు ఈ విధంగా నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేనైతే చాలా అద్భుతమైన అనుభవాలతోటి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం వరకే దేవుడికి వందనాలు చెల్లిస్తూ మీకు అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరుగా షేర్ చేసుకోండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇచ్చిన ఈ సమయంలో దేవుడు ఎంతగానో బలంగా మనందరిని వాడుకుంటున్నాడు. ఈ స్వప్న సిస్టర్ చాలా విధాలుగా మంచిగా నడిపించింది, చాలా సంతోషము. అన్ని ముందుగానే అడిగి రికార్డింగ్ పెట్టేది, చాలా జాగ్రత్తగా నడిపించింది స్వప్న సిస్టర్. చాలా మంచిగా నడిపించింది సిస్టర్. నాకు చాలా సంతోషం అనిపించింది సిస్టర్ నడిపిస్తే. ఇంకోటి ఏంటంటే ఈ వాక్యము ప్రతిదినము ఆరాధన మనకు ఒక సండే చర్చ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యాలు చెప్తుంటే చాలా బలమైన మాటలు కాబట్టి అవి వినాలనిపిస్తుండే. అవి విన్నా కూడా మనకు ఒక హృదయంలో దేవుడు బ్రదర్ ద్వారా సిస్టర్ ద్వారా ఈ విధంగా మాట్లాడినని మేము చర్చించుకుంటుంటే, మీకు పొద్దునైనా రాత్రైనా ఎప్పుడు సమయం కలిగిన దేవుడు ఇట్లా మాట్లాడిండే కదా. ఏ సమయంలో ఎట్లున్నా కూడా మేము విని అట్లా చర్చించుకొని ఉన్న వాళ్ళం. అంటే ఇట్లా అవకాశం ఉన్నందుకే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అవకాశం లేకపోతే మనం దేవుడి వాక్యం మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఈ లోకానుసారంగా ఉండిపోతుంటాం. కానీ ఈ ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెప్పాలా. ఎందుకంటే ప్రతిదినము దేవునిలో గడుపుతున్నాం అనేది ఒక సంతోషం. మన సొంత ప్రేయర్లు గడుపుతున్నాం, మళ్ళా దేవుని సన్నిధిలో కూడా అందరం కూర్చొని గడుపుతున్నాం అంటే ఎంతో ధన్యత కదా. సైతాన్ శక్తులని కూలిపోతే నేను నమ్ముకుంటా, ఎప్పుడు అనుకుంటుంటాను. సైతాన్ రాజ్యం కూలాలంటే అందరం కలిసి మనం ప్రార్థిస్తాం, పాట పాడతాం, జీవమైన వాక్యం ధ్యానిస్తుంటాం కాబట్టి హృదయాలు వెళ్తుంది కాబట్టి సైతాన్ రాజ్యం కూలుతుందని నేను ఎప్పుడు అనుకుంటా. ఇంకోటి ఏంటని ఇచ్చిన ఈ అవకాశంలో ఎంతో కోట్ల దేవునికి వందనాలు చెప్పాలా. మరి ఈ వాక్యం విన్నప్పల్లా కూడా దేవుడు అనేక అద్భుతాలు మా జీవితంలో చేస్తున్నాడు. ఇంకోటి మన ఆత్మీయ జీవితం స్థితి ఏ విధంగా ఉన్నది కూడా దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన ద్వారా గాని వాక్యం చేతనే గాని
మనం ఎప్పుడు పరిశీలిస్తాం కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసిన దేవుడు కళల ద్వారా దర్శనం ద్వారా అనేకమైన విషయాలు దేవుడు మాకు బయలుపరిచిండు. నీ స్థితి ఎక్కడ ఉన్నది అనేది, నువ్వు ఏ విధంగా ఆత్మీయలో ఎదిగినవు అనేది కూడా దేవుడు చాలా విషయాలు బయలుపరిచిండు అనమాట దేవుడు. ఎందుకంటే ఈ సన్నిధి లేకపోతే, ఈ వాక్యాలు చెప్పకపోతే నేను అసలు వినేదాని కాను, నేను కూర్చొని దేవుని దగ్గర ధ్యానించేదాని కాను. ఎందుకంటే ఈ లోకానుసారంగా గడుపుతుంటాం. ఎందుకంటే సండే వస్తేనే మళ్ళీ అదే వచ్చే సండే దాకానే మనం గడిపే వాళ్ళం. ఎక్కడ వెళ్ళినా సేవకి వెళ్ళినా బిజీ వెళ్ళినా మళ్ళీ వాక్యం వినేవాళ్ళం కాదు. కానీ ఈ రికార్డ్స్ ఉండడం వల్ల మనం తెల్లారి మళ్ళీ విని మనము అనేకమైన పని చేసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళినా, ఈ రోజు అన్న ఏ పార్టీ చెప్పిండి, ఈ రోజు ప్రకటన 7 వరకు వచ్చింది, మరి సిస్టర్ ఏ విధంగా చెప్పిండి, ఈ బ్రదర్ ఈ విధంగా చెప్పిండని విననికి ఒక అవకాశం రికార్డింగ్ అవుతుందంటే దేవుడు చేసిన ప్రణాళిక అని నేను అనుకుంటున్నా. మన బ్రదర్ సిస్టర్ ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు ఏం చెప్పిండని మేము మాట్లాడుకుంటున్నాము. ఈ రోజు ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నాడంటే ఈరోజు చాలా బాగా చెప్పిండని కూడా మేము చర్చించుకుంటా ఉంటాం. ఎక్కడికి వెళ్ళిన సేవకు వెళ్ళిన దగ్గర బ్రదర్ సిస్టర్ ద్వారా కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం ఇంత ఎదిగినమా అనేది వేరే వాళ్ళు కూడా అనుకుంటుంటారు మన గురించి. మనము ఇక్కడ అన్ని చెప్పుకుంటుంటాం కదా. ఈ రోజు ఒక బ్రదర్ మంచి వాక్యం చెప్పిండు, సిస్టర్ ఇట్లా చెప్పిందంటే అవునా అని వేరే వాళ్ళు కూడా విని వాళ్ళు కూడా వింటున్నారు మన వాక్యాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దేవుడు మాటలు బలమైనవి, చాలా బలమైన. ఎవ్వరు చెప్పు అంటే ఇంతకు ముందు చెప్పేవాళ్ళు కాదు, అంత బ్రదర్ సిస్టర్ అయినా అంతగా డీప్గా ఇప్పుడు దేవుని సంధిలో గడుపుతున్నాము. ఈ సమయం ఇచ్చినందుకు, ఈ సమయం ఏర్పరచబడినందుకు, దేవుడు ఇచ్చిన ఈ టైంలో మనం ఇంతగా ఎదుగుతున్నాం, ఈ రోజు బోధిస్తున్నామంటే దేవుని కృప, దేవుని ప్రణాళిక, ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడికి కార్యాన్ని మనకు కలగజేసిండు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇది జరగడం వల్ల స్వస్థత కలుగుతుంది, విడుదల దొరుకుతుంది, సేవలో కూడా బలంగా వాడుకుంటున్నాం. ఎక్కడ జరగని దేవుడు ఇచ్చిన తలాంతులో కూడా ఏ విధంగా ఉన్నదనేది కూడా దేవుడు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి మంచిగా ఉంది. స్వప్న సిస్టర్ మంచిగా నడిపించింది. ముందు బ్రదర్ సిస్టర్ ఎవరు నడిపిస్తున్నారో కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నా. వాళ్ళు కూడా బలంగా సేవలో వాడబడతారని నమ్ముతున్నా. చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సిస్టర్స్ బ్రదర్స్ కానీ ఎవరైనా మనోజ్ బ్రదర్, శాంతమ్మ సిస్టర్, మాధురి సిస్టర్, గుంటూరు, ఎవరైనా. దేవుడి నామమున మీ అందరికీ నా వందనాలు, ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను. కేబిపిఎం గ్రూప్ లో దేవుడు ఇచ్చినందుకు దేవుని కోట్లాది వందనాలు. స్వప్న సిస్టర్ కూడా మంచిగా లీడింగ్ చేసింది, ఎంతగానో మంచిగా నడిపించింది. ఆమెకు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక ముందు నడిపించే వాళ్ళు కూడా, తర్వాత నడిపించే వాళ్ళు కూడా దేవుణ్ణిలో ఇలాగే మంచిగా నడిపిస్తారు. దేవుడు అలాగ దీవించాలని నేను ప్రార్థనలో పెడుతున్నాను. మంచి దేవుడు ఇచ్చిండు కేబిపిఎం గ్రూప్ ను, దాన్ని బట్టి దేవునికి వందనాలు. చంద్రశేఖర్ బ్రదర్ అన్నకు కూడా వందనాలు. దేవుని అనుదినము దేవుని మాటలు, దేవుని వాక్యాలు నేర్చుకుంటున్నాము, ఎంతో బలపడుతున్నాము. కానీ మనం యుద్ధ భూమిలో ఉన్నాము. సాతాను ఎంతో కుటుంబాల్లో కానీ సేవ జీవితంలో కానీ సాతాను పోరాడుతూ ఉన్నాడు. అయినా దేవుడు అనుదినము దేవుడు విజయం ఇస్తానే ఉన్నాడు. ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొన్నిసార్లు జాయిన్ కాలేకపోతున్నాను. ఇందాక కూడా నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చినాము. 9 గంటల నుంచి ట్రై చేస్తున్నాను, కలవటం లేదు. ప్రార్థన చేసుకున్న ప్రభా జాయిన్ కావాలని దేవుడు కృప చూపించిండు. లాస్ట్ కు జాయిన్ అయినా నేను. దేవునికి వందనాలు. ఇట్లా సైతాను ఆటంకాలు, సైతాను యుద్ధం చేస్తానే ఉంది, అయినా దేవుడు ప్రభు మనకు విజయం ఇస్తున్నాడు. అందరిని కూడా దేవుడు ఇంకా బలంగా సేవలో అందరినీ వాడుకోవాలా ఆయన అని నేను అనుదినము ప్రార్థనలో పెడుతున్నాను. సాతాను ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ అందరూ ఆయన కొరకు దీపాల్లాగా వెలగాల, ఆయన వెలుగుగా మనం ఈ లోకంలో జీవించాలా. ప్రతి ఒక్కరితో కూడా దేవుడు అనుదినము మాట్లాడుతూనే ఉన్నాడు. అన్ని దినము దేవునికి మనము దగ్గర అవుతానే ఉన్నాము. దేవుడు మంచిగా మమ్మల్ని కూడా సేవలో వాడుకుంటుండు. ఇంకా సేవలో ఇంకా ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవాలని
నేను ప్రార్థనలో పెడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి. నా సాక్ష్యం ఏంటంటే స్కైప్ లో నేను జైన్ కానప్పుడు అన్న ఒకసారి 2 సార్లు చెప్పిండు నాకు, సిస్టర్ ఇందులో జైన్ కాండి అని చెప్పిండు. అది ఫస్ట్ సారి చెప్పిండు. మధ్యాహ్నం టైంలో కూడా ఒక్కోసారి వచ్చి నేను ఒక పాట పాడి వెళ్ళిపోయినా. ఆ టైంలో 2 సంవత్సరాలకు ఎక్కువనే అయిపోయింది. ఇంకోసారి చెప్పినాడు, సరే అన్న జాయిన్ అవుతా అని అన్న అని మళ్ళీ ఇంకోసారి ఏం చేసిన జాయిన్ కాలే. ఇంకోసారి చెప్పిండు అన్న జాయిన్ కావండి సిస్టర్ అంటే సరే అన్న జాయిన్ అవుతాము. ఇందులో ఎట్లా జాయిన్ కావాలంటే అప్పుడు దిలీప్ బ్రదర్ కి అప్ప చెప్పినాడు. ఆ బ్రదర్ చూపించిండు. ఇందులో మేము జాయిన్ అయినాము. ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా దాని నుంచి దేవుడు మమ్మల్ని విడుదల చేసిండు. ఇందులో మేము ఏకీభవించినము. మళ్ళీ ఇందులో మరి వాక్యాలు మేము వింటున్నాము, ప్రతిరోజు వింటున్నాము. వింటుంటే దేవుడు కార్యాలు చేసిండు. మేము నడిపించే టైంలో కూడా శోధనలు వస్తాయి. ఇప్పుడు ఆ సిస్టర్ చెప్తుంది, స్వప్న సిస్టర్, భయంకరంగా శోధనలు వస్తాయి. ఎందుకంటే ఆత్మీయ రకంగా ఉండి మనము దేవుడి శక్తి పొందుకొని మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాని నుంచి దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు. సైతాన్ శక్తులు వచ్చి కూడా పోరాడుతుంటాయి. సైతాన్ శక్తులు వచ్చి పోరాడుతుంటాయి. అవి మన గొంతును కూడా విసుకుతాయి. ఎందుకంటే ఇవి చాలా అనుభవం, అందరికీ అనుభవం ఉన్న వ్యక్తులమే. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న దేవుడు విడుదల చేసి, ఎందుకంటే మనం ఒక ఆత్మీయ పోరాటంలో ముందుకు నడుస్తా ఉన్నాం కాబట్టి దేవుడే మనకు విజయాన్ని ఇస్తున్నాడు. దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మేము ఇందులో జాయిన్ అయినామో శోధన నుంచి, భయంకరమైన సమస్యల నుంచి దేవుడు విడుదల చేసిండు. దాని నుంచి విడుదల చేసి నెమ్మది కలగజేసిండు. చేసినా కూడా దేవుడు చేసిండని మనము మరవడానికి వీలు లేదు. కాబట్టి ఇంకెక్కువ దేవుని స్తుతిస్తూ గణపరచు ముందుకి వెళ్తా ఉన్నాం. కాబట్టి మరి ఇంకో సామ్యాల కోసం కూడా మేము చెప్పినాము ఇక్కడ అంశము. అతను ప్రార్థన చేస్తుంటుంటే చేయకండి అని అరుస్తుండే, గనులతోని కాల్ చేస్తారు నన్ను అంటుండే. ఆయన ఏదో అట్లా అంటా ఉండే. ఇప్పుడు ఆయన ప్రార్థన కూడా చేపించుకుంటున్నాడు. మేము పోయి వారం పోయి ప్రార్థన చేస్తున్నాము. ఆయన ప్రార్థన కూడా చేపించుకుంటున్నాడు. నా కోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అమ్మని అడుగుతా ఉన్నాడు సమయాలు. చూడికి ఇందులో అంశాలు పెట్టినాము, మనము ఈ స్కైప్ లో పెట్టినాము. ఆ స్కైప్ లో ఉన్న అంశాలకు అన్నిటికీ దేవుడు విజయాన్ని ఇస్తా ఉన్నాడు. ముందుకి నడిపిస్తా ఉన్నాడు. ప్రతి దానికి దేవుడు విజయాన్ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి సిస్టర్ మన నడిపించింది, మంచిగా నడిపించింది. దేవుడు ఆమెకు సహాయం చేసిండు. దేవుడు సహాయం ఉంటేనే మనం ముందుకు వెళ్తాము. కాబట్టి సిస్టర్ నడిపించింది కాబట్టి ఆమెకు దేవుడు తోడైంది, నడిపించిండు. ఇంకెప్పుడు కొత్త వాళ్ళు వస్తుండ్రు కాబట్టి వాళ్ళు కూడా దేవుడు తోడై ఉండాలి. దేవుడు మాకున్న ప్రతి బంధకట్ల నుంచి విడుదల చేసి, భయంకరమైన శోధన వస్తుంది. వచ్చిన దానికి భయపడకుండా మనం ముందుకెళ్ళి నడుస్తుంటే దేవుడే విజయాన్ని ఇస్తాడు. చిన్న సాక్ష్యం, దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా? మనోజ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడితో 2000 రోజులు అన్న వాయిస్ వినిపిస్తుంది. అయితే సబ్నా సిస్టర్ ఈరోజు లీడింగ్ చేసింది. దేవుని ఒక భారం పడక మంచిగా లీడింగ్ చేసింది. ఆమె టైం మీద మన అన్ని స్టార్ట్ అవుతుంది. ఈ పరీక్షలో దేవుడు ఏం చేసినాడు, అనేకసార్లు బయలుపరిచి అనేకసార్లు ధ్యానం చేసి అంతగా ఆత్మసిద్ధి చేసిండు. భయంకర యుద్ధం సుని ఉండే ప్రతి సంవత్సరం యుద్ధంలో విజయం ఇచ్చిండు. ఇటు నోరు ధరగాని దేని పాపంలో పడక కాపాడినాడు దేవుడు. ఈ వాక్యాలు ధ్యానం చేసుకుంటే అనేక సార్లు దేవుడు పెట్టిండు. ఇంకా ఇది సైతాన్ తంత్ర గుర్తుపడే జ్ఞానం మాకు ఇచ్చిండు. ఈ వాక్యం పరిచయం చూస్తుండే సైతాన్ ఎట్లా మాట్లాడుతుండ్రు, ఎట్లా చేస్తుండ్రు, ఆ ఏం నడిపింపు, ఆత్మ నడిపి అంతా గుర్తుపట్టి జ్ఞానం ఇచ్చిండ్రు. ఈ పరిచయం ద్వారా అనేక సార్లు నేర్పించిండు కనుక ఇంకా నేర్పిస్తారు. సఫలిస్తారు. మంచిగా ఆత్మ నడిపించింది కనుక మన ఆయనకు ఒక భారం ఏం చేసింది, సమకూర్చి ఏం చేసింది, నమ్మకంగా సాగిపోయింది.
ఇంకా సాగిపోతుంది కనుక ఇంకా వచ్చే మినిస్ట్రీ వాళ్ళ కోసం ప్రేర్ చేయాలా, ఈ సాగిపోవాలా, అనేక వినాలా, అనేక శిష్యులు కావాలా, అనేకలు ఈ ఆత్మీయ స్థితి ఎదగాల. మతం కాకుండా ఆత్మీయ పోరాటంలో మనం సాగిపోవాలా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఫైవ్ ఇయర్స్ అయింది. అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్న. స్వరాజన్న వాయిస్ బ్రేక్ అవుతుందన్న. అన్న ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే బ్రదర్. దేవునికి స్తోత్రం. సో ఈ 2000 డేస్ మనకు ఈ యొక్క దీంట్లో KBPM లో వాక్యాలు ప్రతి ఒక్క పరిచయం నడిచిందంటే దేవుని యొక్క దయ ఉంది మన దగ్గర. సో దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనలో ఉన్నది. ప్రతి ఒక్కరు విట్నెస్ గా, సాక్షులుగా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు వాక్యము మనల్ని ఎంతో బలపరిచింది. ప్రతి ఒక్కరు వాక్యం నేను అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు వినకపోతుంటే ఆఫీస్ నుంచి వచ్చినాక కంపల్సరీ ఒక వాక్యం విని దాన్ని ధ్యానించి 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా ధ్యానించి ప్రకటన ఎక్కడి వరకు వచ్చింది, ఏది మాగోగు సో ఏది నడుస్తుంది అనేది మనము తెలుసుకుంటుండే. నేను తెలుసుకొని దాని ప్రకారం మనము జీవిస్తుండే. ప్రతి ఒక్క వాక్యం మనల్ని ఏంటంటే బలపరిచింది. నేను ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నా. రోమిలకు రాసిన పత్రిక 8:16 చూస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నారు. రోమిలకు రాస్తుండు పౌలు భక్తుడు. సో మనం దేవుని పిల్లలము. సో ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఆత్మలో ఉన్నాము, ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాము. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇప్పుడు ఏంటంటే మనం పిల్లలమైతే వారసులం, మన పిల్లలము, మనము దేవుని వారసులం. ఈరోజు నడిపించే ప్రతి ఒక్కరు యేసు ప్రభు వారసులు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తును మహిమ పొందుటకు మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం, అంటే క్రీస్తుతోటి మనము వారసులమై ఉన్నాము ఈరోజు. సో ఆ యొక్క శ్రమ మనలో ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలని ఒక శ్రమ ఉన్నది మనకి. సో ఎవరినైనాను ప్రతి ఒక్కరిని ఈరోజు శిష్యులుగా చేయాలి. ప్రతి ఒక్కరిని టీమ్స్ లా జాయిన్ చేయాలి. సో ఎంతో మందికి బైబుల్ ఇన్స్టాల్ చేసి ఇచ్చిన నేను. సో ఎక్కడ పోయినా కూడా సువార్తలలో ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గురించి చెప్తాం. ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలి. సో మనం ఏంటంటే చెప్తున్నాం కానీ క్రియారూపకంగా కూడా మనము చేయాలి. కొంచెం భారం అనిపిస్తుంది. కొంచెం మందికి నెట్వర్క్ ఉండదు, కొంచెం మందికి ఏంటంటే కొన్ని విధాలుగా జాబ్ లో, ఆఫీస్ లో అక్కడిక్కడ ఉంటుంటారు. సో ప్రతి ఒక్కరు మన శిష్యులుగా చేయాలంటే KBPM లో మనము జాయిన్ చేయాలి. ఆయన యేసు ప్రభు యొక్క ఆత్మను అక్కడ కుమ్మరింపబడ్డది. సో మనం వారసులము, మనం వారసు లెక్క ఉన్నాం ఈరోజు. సో ఆయన వారసులు అయినందుకు ప్రతి ఒక్కరిని ఆయన వారసులుగా, ఆయన శిష్యులుగా మనం ఈరోజు చేయాలి. అటువంటి సంకల్పం మనం పెట్టుకొని ముందుకెళ్తే 2000 ఏంది 5000 కూడా మనకు అయిపోతూనే ఉంటది. సో ఎవ్రీ డే దేవుడు మనకు సాయం చేసి ఆయన సేవలో బలంగా వాడబడుతున్నాము. సో నాకు జాబ్ లేకున్నా కూడా సేవలో వాడబడుతున్నా, దానికి వందనాలు. సో దేవుని యొక్క వాక్యంలో ఉదక స్నానం చేస్తున్న ప్రతి ఒక్క డే, ప్రతి ఒక్క రోజు దేవునిలో నాకు గడపనికి సమయం వచ్చిన దాన్ని బట్టి స్తోత్రము. సో ఈ యొక్క మంచి ఆజ్ఞ నాకు ఇచ్చిండు. సో 2000 డేస్ అంటే నాట్ ఏ జోక్. ఒక 2000 డేస్ కావాలంటే 5.5 years. సో 5.5 years లో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు. కానీ ఏంటంటే నేను, మా వైఫ్, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, చాలా మంది రోజు వచ్చేటోళ్ళు వాళ్ళు ఉన్నారు అనమాట. రోజు వస్తారు. 5.5 years నుంచి ఈ యొక్క స్తుతి ఆరాధన నడిపిస్తారు. ఏంటంటే అగ్ని మండుతూనే ఉంది. సో ఎవ్రీ డే మనం యుద్ధ భూమిలో ఉన్నాము. ప్రతి రోజు మనము యుద్ధం చేయాలి సాతాను గానితో. ఎవరిని బ్రింగుతున్నా అని చూస్తుండే వాడు. చూసినప్పుడు మనము దేవుని యొక్క క్రియలను మనము బలపరచాలి. దేవుని యొక్క క్రియలను ఆత్మ చేత మనము బలపరచాలి. సో స్వప్న సిస్టర్ కూడా చాలా బాగా నడిపించింది. ప్రతి దాంట్లో
మంచిగా నడిపించి మంచిగా మాట్లాడి సో ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసింది. ఎవరికైతే పాట కావాలా, ప్రార్థన కావాలా బ్రదర్, పాట కావాలా బ్రదర్ అని అందరినీ అడుగుతుండే. సో ఎవరైతే ఫస్ట్ వచ్చిరో వాళ్ళకు పాట కంపల్సరీ ఇస్తుండే. కంపల్సరీ మనం పాట పాడాలనుకుంటే ఫస్ట్ వస్తుంటే మనము పాట, ప్రతి ఒక్క పాట నేను జాబ్ లేనందుకు ప్రతి పాట కూడా నాకు ఇచ్చారు, ప్రార్థన ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, చాలా బాగా నడిపించారు. ప్రతి రికార్డింగ్ కూడా కరెక్ట్ పెట్టారు. సో ఫస్ట్ చెప్పి పలానా బ్రదర్ పలానా సిస్టర్ పాట పాడుతుంది అని చెప్పినాక తర్వాత రికార్డింగ్ ఆన్ చేస్తుండే. సో యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. 2000 days అయిందంటే దేవుని యొక్క కృపనే. సో ఇక్కడ రాబోయే ఇంకా లీడర్ కూడా సిస్టర్ అన్న బ్రదర్ అన్న ఎవరైనా ఉండని కానీ వారికి ప్రతి ఒక్కరికి మేము సహాయం చేస్తాము. సో ఏ విధమైన ఉన్నాను, సో స్కైప్ లో ఎవరైతే వాక్యం చెప్పకుండాను సో మేము కూడా మాట్లాడి బ్రదర్ సిస్టర్ ఈ వాక్యం ఈరోజు చెప్పండి అని మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. సో దేవునికి వందనాలు. ఆయన పరిచర్యలో తుదమిట్టించాలి ఆ యొక్క మనకు ఉన్నది. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా జాయిన్ చేయాలి అనే ఒక ఆ తపన మాకున్నది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ తపనతోటి ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేసుకున్నటకు ఇంకా ఎవరు లీడర్ వచ్చినాను ప్రతి ఒక్కరికి ఒకే విధంగా మేము సహకరిస్తాం. స్వప్న సిస్టర్ కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి, దిలీప్ బ్రదర్, రవి బ్రదర్, చంద్రశేఖర్ అన్న, ప్రతి ఒక్కరికి మనం ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పిన వాక్యాలన్నీ గ్రహించుకుంటూ నెమరేసుకుంటూ మనము పోతున్నాం అనమాట, వెళ్తున్నాం అనమాట. సో ప్రతి ఒక్కరు పరిశుద్ధరావు బ్రదర్ కానీ మాధురి సిస్టర్ కానీ ప్రతి ఒక్కరు చాలా మంచిగా నడిపించారు. సో ఇక 2000 అయిపోయింది. సో 2001 నుంచి రేపటి నుంచి సో కొత్త టాస్క్ మనకి, కొత్త లీడరు. సో ఎవరు వచ్చినానో వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నా. సో దేవుడు యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారు మీరు. ప్రతి ఒక్కరు ఎవరు భయపడే అవసరం లేదు. సో అందరూ సహకరిస్తారు మనకి. ఎవరు వచ్చినాను లీడరు, ఎవరు వచ్చినా అందరూ సహకరిస్తారు. దేవుడి యొక్క చిన్న వాక్యంను, చిన్న సాక్ష్యంను దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా, వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. నతానియల్ బ్రదర్ ఉన్నారా? దీపా సిస్టర్. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మరి దేవుని పరిశుద్ధ నామానికి మనం కూర్చున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి దేవుడు మనల్ని ఇక్కడ సమకూర్చి మరి సిస్టర్ ద్వారా మరి మనకు అనేకమైన అవకాశాలు మరి ఆమె ద్వారా దేవుడు కలిగించాడు. మరి అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆ సిస్టర్ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మరి స్కైప్ లో పాల్గొంటున్న మనందరి కుటుంబాలకు దేవుడు తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక్కడే లోకంలో నమ్మదగిన దేవుడు కాబట్టి మరి సిస్టర్కి ఇచ్చిన ధన్యతను బట్టి మరి అందరికీ ఆ అవకాశాన్ని అందిస్తున్న ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. మరి సిస్టర్స్, బ్రదర్స్ మరి చాలా మంది మాకు అండగా ఉండి మరి దేవుని తోడుగా ఉండి మాకు నడిపించిందని ఆమె గొప్ప సాక్ష్యం చెప్పింది. అవును, అది నిజమే. ఎందుకంటే ఇది దేవుని వలనే సాధ్యము కాబట్టి మనుషుల వలన ఏది సాధ్యం కాదు. అందుకనే మనము శరీరకంగా లేము కాబట్టి ఇన్ని రోజులు ఈ యొక్క ఆరాధన దేవుడు నడిపించాడని నమ్ముతున్నాం. ఎందుకంటే మరి ఒక విధంగా మరి పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ విధంగా మాట్లాడుతుండే. ఎందుకంటే మనం శరీరకంగా లేము అని ఇక్కడ అర్థమవుతుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో 1 తిమోతి 4:8 ఈ విధంగా పౌలు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకి ప్రయోజనకరం అవును అంటుండు. ఎందుకంటే మనం శరీరకంగా లేము కాబట్టి అది ఆత్మీయంగా ఉంది కాబట్టి మరి ఇంతవరకు దేవుడు నడిపిస్తుండు. అందుకంటే శరీరమైందంట కొంచెం మట్టుకే అంటుండు. అందుకనే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇది ప్రయోజనకరమైందంట. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఎందుకంటే మనము దీన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే మనము శారీరకంగా ఉంటే ఇన్ని రోజులు నడిచే విధానము కాదు. ఎందుకంటే మనం ఆత్మ ద్వారా నడిపింపబడిన వారమై ఉన్నాం కాబట్టి ఇది మరి ఈ యుగము కాకుండా రాబోయే యుగము గురించి కూడా పౌలు గారు మనకు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ప్రత్యక్షతలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి అందరూ ఆత్మ పూర్ణులుగా ఉన్నారు కాబట్టి మరి దేవుడు ఇంతవరకు నడిపిస్తున్నాడు.
మరి ఎప్పటి వరకు నడిపించిన సిస్టర్ దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. మరి ఇప్పుడు రాబోయే లీడర్ కూడా మరి అందరూ సహాయం మన ప్రోత్సాహంతో మరి దేవుని యొక్క శక్తితో మరి వాళ్ళు కూడా మరి దేవుని మహిమపరిచే వారిగా మరి దేవుడు వారిని ఎన్నుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి మీ అందరికీ ప్రైజ్ లాట్. మరి వాక్యము పూర్ణ అంగీకారంకు నమ్మదగినది యోగ్యమైనది కాబట్టి మనం వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారం కాబట్టి మరి ఆయన ఆజ్ఞలను గైకొని మరి దేవునికి మాత్రమే మహిమ చెల్లులాగున మనము దేవుడు చూపించిన మార్గాన్ని పాటిస్తూ నడవాలని అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఇజ్రాయల్ బ్రదర్. థ్యాంక్ యూ నతానియల్ బ్రదర్. దీపా సిస్టర్, రూపాస్ బ్రదర్ ఉన్నారా? ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. సాక్ష్యం ఏంటంటే ఇంతవరకు దేవుడు చక్కగా రన్ చేయించిండు. ఇంతవరకు దేవుడు చక్కగా రన్ చేయించినందుకు దేవునికి వందనాలు. మా అక్క కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ గా ఉన్న పర్సన్ లాగా టీచ్ చేశారు. మంచిగా లీడింగ్ కూడా మంచిగా 100 days రన్ చేయించిందంటే కేవలం దేవుని యొక్క కృప ద్వారానే. కాబట్టి ప్రతి వాళ్ళు వాక్యం ఎంతమంది అయితే చెప్పినారో ప్రతి వాక్యాలలో నేను ప్రతిరోజు విన్న వాక్యాలు ఏవైనా కానీ ఎట్లా అంటే హృదయానికి తగిలి మారు మంచి పొంది రక్షింపబడాలా అనేలాగా ఉన్నాయి వాక్యాలు. ప్రతి వాళ్ళ వాక్యం ద్వారా కూడా బలపడినాను. ఇంకా అదే రీతిగా మధ్యలో కొన్ని రోజులు నేను రాలేకపోయినాను, ఎందుకంటే నా ఫోన్ డిస్టర్బెన్స్ ఉండే. ఫోన్ లో ఎన్నిసార్లు నేను జాయిన్ అవుదాం అని అనుకున్నా నాకు అది జాయిన్ అవుదాం అంటే కూడా అది రావట్లేదు. నాకు పాస్వర్డ్ కరెక్ట్ కొట్టినా అది రావట్లేదు. అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా కూడా నాకు రావట్లేదు. అట్లా నాకు చాలా డిస్టర్బెన్స్ అయింది. తర్వాత నా ఫోన్ ఎవరో థర్డ్ పర్సన్ యూజ్ చేసిన లాగా నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నేను మొత్తం ఎరేజింగ్ డేటా కొడితే మొత్తం KBPM నేమ్ లేకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత అన్నకి చెప్పి నేను జాయిన్ చేయించుకున్నాను. సో అట్లా కొన్ని రోజులు రన్ అయింది. ఎంత జాయిన్ అవుదామన్నా నాకు కుదరలేదు. తర్వాత లాస్ట్ మళ్ళీ నేను స్వరాజన ద్వారా లింక్ షేర్ చేయించుకున్నా, మళ్ళీ అట్లా జాయిన్ కావడం స్టార్ట్ అయినా. కానీ శ్రమలు వచ్చినాయి, సహించడానికి భరించడానికి దేవుని యొక్క ఆత్మ చేత విజయం పొందిన అని విశ్వసిస్తున్నా నేను. ఎందుకనంటే నా ఎగ్జామ్ టైంలో కూడా నేను అన్ని కరెక్ట్ గానే రాసినాను. ఒక ఎగ్జామ్ నేను కరెక్ట్ గా రాయలేదు, అందులో నేను పోయినా. కానీ తిరిగి జస్ట్ నేను ప్రమోట్ అయినా, నేను అన్నతోటి మళ్ళీ ప్రార్థన చేయించుకున్నా. అన్న ఎందుకు నేను చదివినా ఏవి రాలేదు అని మళ్ళీ నేను ప్రార్థన చేయించుకున్నా. మార్నింగ్ చేయించుకున్నా. అట్లా రెండోసారి చేయించుకున్నాను. అదే దినమున మళ్ళీ మొన్న రిజల్ట్స్ వచ్చినాయి. నేను రీవాల్యుయేషన్ పెట్టుకున్న తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. నేను దేవునికి ప్రార్థించిన, దేవా నేను ఎగ్జామ్ ఏం రాసినానో నాకైతే తెలీదు, కాబట్టి ప్రతి దాంట్లో సహాయకుడమైన దేవుడు నీవే ప్రభా. ప్రతి ఎగ్జామ్ నేను అటెండ్ చేసినట్టే అది కేవలం నీ కృప ద్వారానే, నువ్వైనా చేయబట్టి నాకు ఎగ్జామ్ రాపించును. నేను ఖచ్చితంగా నేను పాస్ అవుతా ప్రభా, కానీ నాకు ఎవరు ఆటంకం పరుస్తున్నారని నాకు తెలియజేయబడుతుంది. కాబట్టి నువ్వు నాకు సహాయపడు ప్రభా అని నేను ప్రార్థనలో పెట్టుకున్నాం. మా కుటుంబంలో ప్రేయర్లు అంటే ఫ్యామిలీ ప్రేయర్లో కూడా మేము పెట్టుకున్నాము. నిన్నగాక మొన్న మాకు రిజల్ట్స్ వచ్చినాయి. దేవుని దయ వల్ల నేను ఏ సబ్జెక్ట్ అయితే బ్యాక్లాగ్ వచ్చిందో దాని మీదనే నేను రీవాల్యుయేషన్ పెట్టుకుంటే దేవుని దయ వల్ల పాస్ అయినాను. నాకు 70.4 అట్లా వచ్చినాయి మార్క్స్. అంటే దేవుని యొక్క కృప ద్వారానే. ఎందుకంటే ఏ రోజైతే నాకు ఎగ్జామ్ ఉండేనో ఆ రోజు నాకు ఫుల్ మైగ్రేన్ ఉండే, హెడేక్ ఉండే, కంటిన్యూగా ఉండే, 3 days ఉండే, కంటిన్యూగా ఉండే. దాంతో పాటు నాకు ఫీవర్ కూడా ఉండే. నేను చదివిన క్వశ్చన్ ఒక్కటి కూడా నాకు రాలేదు ఎగ్జామ్ లో. అయినా కానీ నేను వాటిని అన్నిటిని ఆన్సర్స్ నేను రాసినట్టే కేవలం ఆ దేవుని కృప ద్వారానే. ఎందుకంటే ఒక క్వశ్చన్ ని రీడ్ చేసి దానికి క్వశ్చన్ కి రిలేటెడ్ గా ఉన్న ఆన్సర్స్ రాయడానికి కూడా నేను లెసన్స్ కరెక్ట్ గా వినలేదు. అలాంటి సిచ్యువేషన్ లో మా మదర్ కి కూడా హెల్త్ బాగాలేకుండే, మేము చూసుకోవడానికి కొంచెం ఆ యొక్క పరిస్థితులు అయోమయంగా ఉండే. అయినా దేవుని యొక్క సాయం చేత ముందుకు నడిపించిన దేవుడు నన్ను పాస్ చేసిన గొప్ప దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. అదే రీతిగా ఎంత ప్రార్థనలో ఉండి ఎంత దేవుని యొక్క వాక్యాలు విన్నా ఏది చేసినా సమస్యలు తప్పవు. ఖచ్చితంగా ప్రతి వారికి సమస్యలు ఉంటాయి. సమస్యల నుంచి విజయం పొందడానికి దేవుని యొక్క ఆయుధం ప్రార్థన, వాక్యము. కాబట్టి ప్రతిరోజు కనీసం నేను ఆన్లైన్ అటెండ్ కాకపోయినా నేను రికార్డింగ్స్ లలో వింటున్నా.
నాకు సమయం దొరికినప్పుడు ఫ్రీ టైంలో అయితే నాకు ఎప్పుడైతే వినాలి అని అనిపించినప్పుడు నేను వింటున్నాను. అటు నాకు దేవుడు ఎంతో సహాయపడడం, ముందుకు నడిపించినాడు. ప్రతి విషయంలో ఈవెన్ నాకు ఏ టైంలో అయినా లేకపోయినా సేవకు వెళ్ళిపోవడము, దేవుని యొక్క కృప ద్వారా సేవకు కూడా నడిపించిన దేవుడు మధ్యలో కూడా. మరి అట్లా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అట్లా సైతం మీద విజయం పొందడానికి ఆయన చూపించిన ప్రతి మార్గం అనేది తెలియజేసుకున్నాను నేను ఈ గ్రూప్ లో. ఎందుకంటే అన్న చెప్పే ప్రతి వాక్యంలో వేటిని ఎట్లా వెళ్ళగొట్టాలా, ఎట్లా జయించాలా ఏందని అన్ని నేను కేబిపిఎంలోనే నేర్చుకున్నాను. బయట ఎక్కడ నేర్చుకోవడానికి నాకు అవకాశం లేదు. నేను ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ కి అయితే అందరికీ దేవుని యొక్క సువార్తనే ప్రకటన చేయించిన. వాళ్ళకు ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళు కూడా దేవుని యొక్క సువార్త చెప్పి వాళ్ళు కూడా పాపక్షేమాపణ ఎట్లా ఒప్పుకోవాలో కూడా వాళ్ళు కూడా చెప్పినాను. అన్యులు నాకు తెలిసిన వాళ్ళు స్కైప్ కాల్ జాయిన్ కామని నేను ఎప్పుడో చెప్పిన వాళ్ళు ఎట్లా అన్నారంటే అన్యులు మేము జాయిన్ అవుతాం కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీస్లలో ఒప్పుకోరని. ఎందుకంటే నా ఫ్రెండ్స్ జాయిన్ అయినా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్తలే కానీ వాళ్ళ మమ్మీసే కానీ వాళ్ళ డాడీసే ఎవరైనా కానీ అడ్డగిస్తారు అనమాట. సో అట్లా కొంతమంది రాలేకపోయినారు. కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చువాత చెప్పడం చేయడం ఇవైతే జరుగుతుంటాయి మధ్యలో వెళ్ళినప్పుడు. అట్లా ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే ఈ కేబిపిఎం గ్రూప్ లోనే నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక అవకాశం బైబుల్ టీచ్ చేయడానికి, దేవుని యొక్క వాక్యాలు ఏ విధంగా టీచ్ చేయాలో, ఎట్లా నేర్చుకోవాలో, ఎట్లా దాన్ని ప్రాక్టీస్ చేయాలో ఇవన్నీ ఇందులోనే నేను నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఎక్కడ సువార్త విన్నా, ఏది చేసినా, ఏది అబద్ధము తెలియజేయబడుతుంది, ఏది సత్యము తెలియజేయబడుతుంది. సో అట్లా దేవుడు ప్రతిదీ బయలుపరచడము, ఆయన నడిపించడము. ఏదైనా సమస్య వస్తే ప్రభా నాకు ఈ సమయంలో మీరు నన్ను లేపండి ప్రభా అంటే కూడా ఆయన లేపుతున్నాడు. అంటే అంత గొప్ప దేవుడు. ఎందుకంటే శరీరం బలహీనత ఉండొచ్చు కానీ ఆత్మ అయితే ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. సో నేను అదే అనుకుంటున్నా, ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడుతుందేమో అని అనిపిస్తుంది. అట్లా నాకు దేవుడు ప్రతి విషయంలో సాయం చేసింది. నా పర్సనల్ లైఫ్ లోనే కానీ నా ఎక్కడైనా కానీ దేవుడు నాకు గొప్ప విజయం అనుగ్రహించిండు. లీడింగ్ చేసిన ప్రతి ఒక్క బ్రదర్సే కానీ సిస్టర్సే కానీ ఎంత మంది అయితే ఈ గ్రూప్ లో లీడింగ్ చేశారో వాళ్ళందరూ ఆత్మీయంగా బలపడారని నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నాను. అదే రీతిగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎవరైతే తీసుకోబోతున్నారో లీడింగ్ వాళ్ళకు కూడా మీరు అందరూ సహకరించాలా, ముందుకు నడిపించాలా. ఎందుకంటే మన దగ్గర టైమింగ్ అనేది కరెక్ట్ గా లేకపోతుంది అనమాట జాయిన్ కావడానికి. ఎందుకంటే ఏ సందర్భంలో ఎట్లా ఉందో తెలియలేకపోతుంది. సో అట్లా పాపం లీడింగ్ చేసే వాళ్ళకు కూడా ఆటంకం కావచ్చు. కాబట్టి ఎందుకంటే ఒకప్పుడు స్కైప్ కాల్ కాబట్టి అందరూ ఎట్ ఏ టైం కాల్ వెళ్ళిపోతుండే వస్తుండే. ఇది ఎట్లా అయిపోయిందంటే టీమ్స్ లాగా ఉంది కాబట్టి టైంకి ఎవరు రాలేకపోతున్నారు. కొంచెం లేట్ అయినా ఏదైనా కానీ అటెండ్ అయ్యేలాగా చూసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఎవరైతే లీడింగ్ తీసుకుంటారో వాళ్ళు అప్సెట్ కాకుండా ఉండాలి అని అంటే మనం ప్రోక్షించి ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ యొక్క ప్రేయర్ మీటింగ్స్ రన్ అయ్యాయి అంటే కేవలం దేవుని యొక్క కృప ద్వారానే. నేనైతే అదే విశ్వసిత, అదే నమ్ముతాను. ఎందుకంటే ఇదొక మంచి అవకాశం, ఇదొక మంచి ప్లాట్ఫామ్ దేవుడు మనకి ఇచ్చిండు. అదర్వైజ్ అసలు చెప్తున్నాను కదా, ఎక్కడెక్కడో సువార్త వెళ్ళి ప్రకటన చేయడానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో వెళ్ళలేకపోతున్నాం. కానీ అట్లీస్ట్ కనీసం ఈ స్కైప్ కాల్ అన్న దేవుని యొక్క వాక్యం వినడానికి ఉంటుంది, పాట పడడానికి ఉంటుంది, ఒక లీడింగ్ అవకాశం ఉంటుందంటే బికాజ్ ఆఫ్ గాడ్ గ్రేస్ అని అనుకుంటున్నాను. అట్లా దేవుడు ప్రతి విషయంలో సాయం చేసిండు, ముందుకు నడిపించుకున్నాడు. మరి ప్రతి వాళ్ళు అందరి సేవలు దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలని విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఇక మీదట కూడా ఇట్లనే కొనసాగింపబడాలని నేను చాలా విశ్వసిస్తున్నా, గట్టిగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో మరి దేవుని కృప ద్వారా మీరు కూడా చక్కగా రన్ చేయాలని కోరుకుంటున్నాను. మరి దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. రూపాస్ బ్రదర్ ఉన్నారా? చివరికి వచ్చేసిన టైం కూడా చాలా అయిపోయింది కాబట్టి రూపాస్ బ్రదర్ చెప్పొచ్చు, లేకుంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ఆన్లైన్ కేబిపిఎం గురించి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని రోజులు నడిచిందంటే కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, ప్రేమ, కరుణ, దయ ఉన్నది కాబట్టి మనము ఆన్లైన్ ప్రేయర్ లో మనం పార్టిసిపేట్ అవ్వగలుగుతున్నాం. అనేక విషయాలు మనం తెలుసుకున్నాం, మంచి చెడు అయింది. సిస్టర్ కూడా చాలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క 100 days నడిపించినారు.
సిస్టర్ కూడా బాగా నడిపించింది. తనకు అవకాశం వచ్చింది. తన పిల్లలు కూడా మంచి హెల్ప్ చేశారు ఎడిటింగ్ విషయంలో. తను పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. సమయంకి మనం ఆన్లైన్ లో ప్రేయర్లో అటెండ్ అవుతున్నాం. ఫోన్లు చేసి చేయాలి బ్రదర్ వాక్యం చెప్తారా, స్వైప్ ఉంటుంది, మీరు చెప్పకపోతే నెక్స్ట్ డేట్స్ వాళ్ళు చెప్పుకోవాలి, అట్లా ఉంటుంది. కొంచెం కష్టంగా ఆటంకాలు వచ్చినా కానీ దేవుడు మన ముందుకు తీసుకెళ్ళిండు. ఎవరు ఏమి ఇబ్బంది లేకుండా 2 రోజులు సిస్టర్ కూడా 2 రోజుల ముందే రేపు రూపత్ బ్రదర్ వాక్యం ముందు చెప్తారా, ఈ బ్రదర్ వాక్యం ముందు కనుక్కొని చెప్పేవాళ్ళు, రెడీగా వాళ్ళు పెట్టుకునేవారు అనమాట. ఇట్లా దేవుని దేవల్ల అన్ని సక్రమంగా జరిగింది. అది మరి రాబోయే వాళ్ళు కూడా వాళ్ళకు మనం సపోర్ట్ చేసి వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. వాళ్ళ 100 రోజులు నడిపించాలి కాబట్టి వాళ్ళకు కూడా మనం సహకరించి టైంకి కరెక్ట్ మనం టైంకి అన్నట్టు క్లోజ్ చేసి టైం మనం పాటించడం ఏమవుతుందంటే మనం టైం సెన్స్ అనేది మనం నేర్చుకుంటాం. ఎక్కడికి పోయినా మనం ఆ టైం ని ఫాలో అవుతాం అనమాట. ఆ టైం కూడా మనం నేర్చుకున్నాము. కరెక్ట్ ఎంత విషయంలో వాక్యం, ఇప్పుడు 10 నిమిషాలు వాక్యం చెప్పొచ్చు, మనం గంటలో కూడా వాక్యం చెప్పొచ్చు, 20 నిమిషాలు వాక్యం చెప్పొచ్చు, 30 అట్లా మనం నేర్చుకున్నాం. మనకు దేవుడు మంచి తలంతి ఇచ్చినాడు. అందరూ మంచిగా బలపడ్డారు. బ్రదర్ సపోర్ట్ చేస్తున్నారు, కేబిపిఎం నుంచి సిస్టర్ సపోర్ట్ చేసినారు. ప్రతి ఒక్క బ్రదర్ ముందుకు వెళ్ళి సపోర్టింగ్ గా ఉన్నారు. మనం వాళ్ళకు ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా సపోర్టింగ్ ఉండి మనం ముందుకు తీసుకెళ్ళాలి. దేవుడి యొక్క చిన్న సాక్ష్యం దీవించింది గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్. చివరిగా శివ సిస్టర్ చెప్పిన తర్వాత ఇంకా కొత్త లీడర్ ని మనము అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ ఆరాధన మనం ముగించుకుంటాం. శివ సిస్టర్, షారోన్ సిస్టర్ ఆమె చెప్పిన తర్వాత ఒక్కడే మిగిలిపోయారు. చెప్పండి ప్రైజ్ లార్డ్. అందరికీ ఇచ్చిన సమయాన్ని బట్టి అందరికీ వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాక్యం చెప్పాలంటే ఫస్ట్ నాకు ఎంతో భయం వేసేది అనమాట. యాక్చువల్ గా నేను అనుకున్న ఈ కేబిపిఎం లో నన్ను జాయిన్ చేసారు, టైం ఉండట్లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అని అనుకున్నది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకైతే నా టైం రాగానే మస్తు భయం అవుతుండే. ఇంకా వాక్యం ఏం చెప్పాలి, వాక్యం ఆల్రెడీ నేను చదువుకుంటుండే కానీ నా మనసు నేను చదువుకొని ఆ వాక్యం మనము దేవుడు మనతో మాట్లాడు, కానీ ఇతరులకు చెప్పాలంటే కూడా అది కొంచెం కష్టంగానే ఉంటది కదా. మళ్ళీ దేవుడు మాట్లాడాలి, అది నేను అనుకున్న దాన్ని ఎట్లా చెప్పాలని చెప్పేసి. సో నేను వాక్యము ధ్యానించుకున్నప్పుడు నేనైతే చదువుతున్నాను ప్రభా, మరి మీరే మాట్లాడాలని చెప్పేసి చెప్తుండే. దేవుని దయ వల్ల ఆ వాక్యము నేట్లోనే చెప్తున్నాను అనమాట. సో ఆ విధంగా దేవుడు నడిపించను. నేను స్పిరిచువల్ గా చాలా గ్రోత్ అయినా అనమాట. ఈ కేబిపిఎం ద్వారా నేను ఫస్ట్ జాయిన్ అవ్వకపోతుండే, కానీ ఒక 2-3 ఇయర్స్ నుంచి బ్రదర్ ఫస్ట్ ఆ సిస్టర్ నన్ను జాయిన్ చేయించారు. ఫస్ట్ అప్పుడు జాయిన్ అయినా అనమాట. అంత ముందుకు నేను జాయినింగ్ లో లేను, నా పేరు కూడా అసలు లేకుండే. ఏమో కేబిపిఎం ఎట్లా జాయిన్ అవుతారో ఏమవుతారో అనేసి అనుకునేదాన్ని. తర్వాత నాకు తెలిసింది. కానీ కేబిపిఎం వచ్చినప్పటి నుంచి నేను వాక్యం చెప్తున్నా అంటే ఇది ఒక మంచి అవకాశం నాకు ఇచ్చింది దేవుడు సేవ చేయడానికి అని చెప్పేసి, ఆ ఆశీర్వాదం నేను అసలు పొడగొట్టుకోవద్దని చెప్పేసి నేను సమయము ఇంకా ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి ఇంకా ఎట్లయినా దేవుని కోసం చేయాలని చెప్పేసి ఉద్దేశంలో ప్రభువా మాట్లాడండి, మీరే మాట్లాడండి అనుకుంటా వాక్యం చెప్పింది అనమాట. ఇంకా నాకు నిజం చెప్పాలంటే చాలా బ్లెస్సింగ్స్ వచ్చినాయి దేవుడు నేను వాక్యం చెప్పడం వల్ల. నేను అనుకున్నాను అసలు వాక్యం ప్రభువా మరి వాక్యం చెప్తున్నాను, మళ్ళీ ఎంతమంది మారబడుతున్నారు, మరి మీ చిత్తం, మరి నేను చెప్పే వాక్యం మీరు మాట్లాడుతున్నారు, నేను నమ్ముతున్నాను ప్రభు అందరు అంటే మార్పుగల జీవితం వస్తుందని చెప్పేసి అనుకున్నాను. అయితే నేను బయట కూడా చెప్తా ఉంటాను, బయట చెప్పే వాళ్ళు మన వాక్యం విన్నారా లేదా, మారు మనసు పొందిరా లేదా అని తెలుసుకోవడానికి కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయితే నేను ఇంకా మర్చిపోయినా కానీ ఒక సిస్టర్ నేను చెప్పడం వల్ల మారిందంట. అది మా సిస్టర్ ద్వారా తెలిసింది నాకు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. మనం అనుకుంటాం కదా నార్మల్ గా చెప్తున్నాం అని, కానీ అది అక్కడ వర్క్ చేస్తాడు. ఆ వాక్యం విని ఇతరులు కూడా మారుతారు దేవుని చిత్తం. అక్కడ వాళ్ళకి అవకాశం వచ్చింది అంటే అప్పుడు నేను ఇంకా నేను అనుకున్నాను ప్రభా ఎవరు మారుతున్నారో ఇంతమంది చెప్పినా నేను ఒక్కరు కూడా నాకు వచ్చి నేను ఇంకా మారినా అని చెప్తలేదు, అసలు నాకు తెలియట్లేదు అసలు వాక్యం నేను చెప్పేది మరి పోతుందా లేదా అట్లా అనుకున్నా నేను. కానీ తెలిసింది నాకు ఒక సిస్టర్ మారి మరీ నాకు పేరు చెప్పిందంట. ఆ సిస్టర్ చెప్పినందుకే నేను మారినా అని చెప్పిందంట. అది దేవునికి మహిమ. సో నేను ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా వాక్యం చెప్పాలని అనుకుంటున్నాను. బట్ రియల్ గా చెప్తున్నాను, ఆత్మీయంగా మాత్రం చాలా బలపరచబడినాను. మా సిస్టర్ కూడా, మా స్వప్న సిస్టర్ గారు కూడా చాలా సార్లు నాకు
వాక్యం ద్వారా ఎంతో బలపరచబడినాను. ఆమె చెప్పడం వల్ల నేను చాలా మటుకు నాకు తెలియదు ఆత్మీయంగా ఎట్లా ఉండాలి, అసలు ఏ వాక్యం ఎట్లా అన్నది నేర్పించాను. తర్వాత నేను మెయిన్ గా అయితే ఇందులో పాటలు పాడుతూ ఉంటారు కదా వాళ్ళు, జాయిన్ అయినప్పుడు మనము ఆ పాటలు అయితే ఫస్ట్ వినడానికి ఇష్టపడి నేను ఫస్ట్ అట్లా నేర్చుకోవాలి, పాడాలి, దేవుని ఆరాధించాలని ఫస్ట్ అనుకున్నాను అనమాట. తర్వాత వాక్యం అన్నమాట. వాక్యం అన్ని విని ఇంకా అవి ఓపెన్ చేసి చూసుకోవడం, ఈ వాక్యానికి ఇది ఇట్లా అనేసి నేను నేర్చుకున్నాను. సో నేను చాలా స్పిరిచువల్ గా గ్రోత్ అయ్యాను అనమాట వాక్యం ద్వారా. ఈ వాక్యం చదివి ఇంకా వేరేవి కూడా ఎక్కడెక్కడ ఏ వచనాలు ఉన్నాయి అన్నది నేను చూసుకోవడం జరిగింది. నాకు ఫైనాన్షియల్ గానీ ప్లస్ ఇంకా స్పిరిచువల్ గా ఫస్ట్ స్పిరిచువల్ గ్రోత్ కావాలని ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని నేను. ఈ స్పిరిచువల్ గ్రోత్ నాకు KBPM ద్వారానే తెలిసింది. దాని వల్లనే నేను ఎక్కువ అంటే చెప్పడానికి ముందుకు వచ్చినాను. ఇంకా నేను అనుకున్నాను, నేను ఇంతమంది సేవకుల మధ్యలో నేను ఎక్కడ చెప్తా అసలు నా వాక్యం అసలు పోతుందా లేదో, ఇంకోటి అసలు అట్లా అనుకున్నదాన్ని అనమాట నేను. ఎందుకంటే నేను అది సేవ చేయలేను అసలు. సేవ ఇంతమంది సేవకులు దాంట్లో నేను చెప్పే వాక్యము అసలు ఇట్లా ఉంటారా లేదా అని అనుకునేదాన్ని నేను. బట్ ఇది ఒక అవకాశం దేవుడు ఇచ్చిండు. నేను అనుకున్న దేవుడు నన్ను ఆశీర్వదించాలనే ఉద్దేశం, దేవుడు నాకు ఇస్తుంటే నేనేందుకు తీసుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ నేను తీసుకుని ఉంటాను. నాకు కూడా ఈ 8:45కి కరెక్ట్ గా టైం పెట్టిండ్రు. అయితే నేను ఆ టైంకి షాప్కి వెళ్ళి ఏదో తెచ్చుకోవడం ఇది జరుగుతుంటది అనమాట. కానీ వాక్యం ఉన్న రోజు మాత్రం ముందే వారం రోజుల ముందు మళ్ళీ రీఛార్జ్ ఉందా లేదా చూసుకొని మళ్ళీ పెట్టుకుంటూనే ఉంటాను అనమాట. అంటే దేవుడు నడిపింపు, అది కూడా దేవుడు చేపిస్తున్నాడు హెల్ప్ నాకు. సో అది మిస్ అవ్వద్దని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ మా సిస్టర్ కూడా నాకు టైంకి వాక్యం ఉందని చెప్పడం, మళ్ళీ సహాయం చేయడం, మళ్ళీ జాయిన్ అవ్వడానికి అసలు జాయిన్ అవుతుంటే కలవదు అసలు ఏం సిగ్నల్స్ ఉంటుందో లేదో తెలియట్లేదు. ఒకసారి అది చెప్పేదాని అనమాట. మళ్ళీ ఆ సిస్టర్ కూడా నాకు హెల్ప్ చేస్తారు. నేను అన్ని విన్న వాక్యాలు ఇంకా చాలా సార్లు మెయిన్ గా అయితే మళ్ళీ మన బలపరచడానికి మళ్ళీ టైం చెప్పడానికి మళ్ళీ చంద్రశేఖర్ అన్న చెప్తా ఉంటాడు కదా, మళ్ళీ ఫస్ట్ అవి రాసుకొని దాని ప్రకారం ఈ వాక్యాలు కరెక్ట్ వెళ్తున్నాయా లేవా అని మళ్ళీ చెక్ చేసుకొని అట్లా జరుగుతుండే అనమాట. కానీ వాక్యం చెప్పింది ఎక్కడ వృధా కాదు. అసలు దేవుడు మనల్ని ఎట్లైనా కూడా ఆ వాక్యం ఇతరులకు షేర్ చేయబడి వాళ్ళు మారు మనసు పొందుతారు అనేసి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను, నమ్ముతా. నేను అప్పుడు అనుకున్నాను నేను చెప్పేది ఎవరు వినరేమో, జరగదేమో అనుకున్నా, కానీ జరిగింది. అసలు దేవునికి వందనాలు దాన్ని బట్టి. సో ఇంకా ముందుకి నేను ఇంకా వాక్యము చెప్పాలి KBPM లో అని నేను చాలా ఆశపడుతున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ముందే భయం అవుతుండే KBPM లో. నాకు నన్ను అసలు నేనైతే అనుకున్నాను నో వన్ నోస్ అబౌట్ మీ అనుకున్నాను. నేను ఎవరికి తెలియదు అయినా కూడా నేను అట్లా అనుకున్నాను. కానీ ఇంకొకటి ఏంటంటే డైలీ అటెండ్ అవ్వాలని కూడా చాలా ఆశ ఉంది నాకు. అవుతా ఉంటాను కానీ ఈ ఒక్కొక్కసారి ఈ డిస్టర్బెన్స్ ఉంటే నేను ఏం చేస్తానంటే సైలెంట్ లో పెడతాను అనమాట. అది నాకు వస్తూ ఉంటది. నేను మెసేజెస్ చూస్తాను, మళ్ళీ మెసేజెస్ మాత్రం చూసుకున్న ప్రకారం నేను వెళ్తా ఉంటాను. ఇంకోటి ఏంటంటే దేవుని చిత్తం నిజంగా చాలా మంచి అవకాశం. ఇంకా మనం ఎక్కడ పోకుండా మన మనసులో ఉన్న మన మిత్రులకు షేర్ చేసుకోవడానికి వాక్యం, ఈ కూర్చుని దగ్గరనే సువార్త చెప్పడానికి ఇచ్చిన ఇంత మంచి, అప్పట్లో వాళ్ళ సేవకులు అప్పుడు దేవుని శిష్యులు ఎంత దూరం పోయి చెప్పి అంటే వాళ్ళు ఎంత శ్రమలు పడ్డారు. ప్రభా మరి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినా అని అనుకుంటా ఉంటా వాక్యం చెప్పేటప్పుడు కూడా ప్రభా అని. కానీ అలాంటి భారం కలిగి ఉండాలి, అలాంటి భారం మనం రావాలనేసి నేను ఆశపడతా ఉంటాను అనమాట. ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఎన్ని అంటే వస్తూనే ఉంటాయి. కానీ చాలా సార్లు నేను చెప్పిన సాక్ష్యాలు కూడా నాకు రీసెంట్ గా కూడా ప్రతిసారి ఎప్పుడు అనుకోండి దేవుడు సాయం చేస్తా ఉన్నాడు ఫైనాన్షియల్ గా కానీ, ఇంకా సరుకులు ఏదైనా కావాల్సినప్పుడు కూడా మా సిస్టర్ నాకు హెల్ప్ చేసింది. ఇంకా చాలా సార్లు స్కూల్లో కూడా నాకు ఎప్పుడు వస్తున్నా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుండే. నేను KBPM వాక్యం చెప్పే రోజు ఇంకా డిస్టర్బెన్స్ ఆ రోజు ఏదో టైం ఇయర్ ఒక్కొక్కసారి ఏమి ఇయర్ అది నేను అనుకుంటా ప్రభా మరి నేను చెప్పకుండా నాకు ఇచ్చిన టైంకి నేను చెప్పాలి, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే అది ఎట్లనో ఇన్సల్టింగ్ ఉంటది ప్రభా, నేను చెప్పాలనేసి ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటారు ముందు ఇచ్చిన అనుకో ముందే చెప్పేసి అయిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకుంటుండే. కానీ దాన్ని అట్లా ఒక భారంగా తీసుకోవద్దు, మనం ఒక మంచి బ్లెస్సింగ్స్ అనేసి ఉద్దేశంలో తీసుకోవాలని నేను నేర్చుకున్నా. భయపడకుండా అది ఒక మనం అనుకుంటాం కదా ఒక పని అన్నట్టు కాకుండా రియల్ గా ఆత్మీయంగా అది ఒక రియల్ గా నేను ఎంత ఆశీర్వదింపబడతానని చెప్పి ఉద్దేశంలో తీసుకోవాలని నేను ముందుకు వచ్చిన. మళ్ళీ నేను నాకు ఇచ్చిన సమయంని బట్టి బ్రదర్స్ కి సిస్టర్స్ కి అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ అందరికి. కాబట్టి సమయం బాగా మించిపోయింది కాబట్టి అందరు చాలా ఓపికతో ఉన్నారు. దేవునికి వందనాలు, మీ అందరికీ థ్యాంక్స్. తర్వాత చివరిగా
కొత్త లీడర్ని మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఈ లీడర్షిప్ అనేది మీరందరూ ఇందాక చెప్తా ఉన్నారు, నీకు 2 మాటలు చెప్పి నేను వాళ్ళకి అప్పగిస్తాను. చాలా మనకి సమస్యలు, బాధలు, కష్టాలు ఇవన్నీ వస్తాయని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. ఇందాక మనందరూ సాక్ష్యాలు విన్నాం. ఎందుకంటే మధ్యవర్తికి చాలా ప్రొటెక్షన్ ఉంటది. మధ్యవర్తి అంటే ఎవరంటే ప్రజలకి దేవునికి మధ్యవర్తి. ఈ లీడర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరంటే దేవునికి మనకి ప్రజలకు మధ్యవర్తులు అనమాట. కాబట్టి వీళ్ళకి చాలా ప్రొటెక్షన్ ఉంటది. దుష్టుడి అటాక్స్ ఉంటాయి, కానీ యుద్ధం మటుకు దేవుడే చేపిస్తాడు. కాబట్టి లీడర్షిప్ అంటే గొప్ప ఆధిక్యత. అది అసలు అలాంటి ఆధిక్యత అది వచ్చిందంటే అది ఎంతో గొప్ప ధన్యత కదా. మోషే 6 లక్షల మంది నడిపించిండు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి. అంటే ఎంతగా అతను శ్రమ అనిపించాడు మీకు తెలుసు. మోసెస్ గురించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు అతన్ని, అయినా కానీ ఓపికతోటి ప్రజలందరినీ కానాను దేశం తీసుకెళ్ళాడు. అంటే అంతగా ఆయన నడిపింపబడ్డాడు, అరణ్యంలో శోధింపబడ్డాడు. ఇవన్నీ కూడా మనకి అనుభవాలు అన్నట్టు. ఈ అనుభవం మనకు లేకపోతే ఆయన క్రీస్తు శ్రమలలో మన పాలు వగస్తలు కాలేం. ఈ ఓపిక ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు ఇస్తారంటే, మనము రేపటి దినం నీ మినిస్ట్రీలో నీకు ఆ ఓపిక ఉండాలా. దేవుడు నిన్ను ఒక లీడర్షిప్ లాగా పెట్టినప్పుడు అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలా, ఓపిక నేర్పించే వాళ్ళలాగా ఉండాలా. ఇది ప్రభు నుంచి నేర్చుకుందాం మనం కదా. కాబట్టి కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఏమొచ్చినా కానీ ఆయన ప్రొటెక్షన్ మనకుంది అనేది మనం మర్చిపోకూడదు ఇప్పుడు కూడా. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడు చేయకూడదని నేను ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరి మీదనైనా వారికి హింస కలగజేయలేదు. ఆయన కొరకు రాజులను గద్దించాను. రాజులనే దేవుడు గద్దించిండు తన బిడ్డలకు హాని చేయకుండా. మనకు హాని చేస్తారా? ఈ ధైర్యంతో, విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలా ప్రార్థన పూర్వకంగా. కాబట్టి చివరిగా ఇద్దరు ముగ్గురు సాక్షుల చేత అది స్థిరపరచబడుతుంది. చంద్రశేఖరానికి వచ్చిన తలంపు, తర్వాత తలంపు ఆయనకు వచ్చింది, తర్వాత స్వప్న శిస్తులు బయలుపరచబడింది, దేవుడు నాకు కూడా బయలుపరిచింది. ప్రతి దశలో ప్రతి లీడర్ని ఎవరు అనౌన్స్మెంట్ చేయాలని మేము ముందే ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడికి ముగ్గురికి ఒకటే తలంపు వచ్చింది. అన్న నెక్స్ట్ ఏందనంటే, బ్రదర్ ఫోన్ చేయ బ్రదర్, వాళ్ళ బ్రదర్కి అని చెప్తే ఇమ్మటే ఫోన్ చేయటం, ఇంకొక సిస్టర్ ఇవన్నీ ప్రభు నుంచి కలిగింది ఇవన్నీ కూడా. కాబట్టి పరిశుధాత్మ నడిపింపు ఆయన మన మధ్యలో, ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి మనం భయపడకూడని వాగ్దానం ఉంది మనకి. కాబట్టి ఆయన నడిపిస్తాడు. కొత్త లీడర్ ఎవరంటే ప్రియాంక సిస్టర్, జాన్ బెదరోల మిస్సెస్. ఆమెకి దేవుడు మాకు ప్రేరేపణ ప్రకారంగా, ఆయన బయలుపరిచిన ప్రకారంగా ఆ సిస్టర్కి ఇవ్వాలని దేవుడు ప్రేరేపించిండు 3 సాక్షుల ద్వారా. కాబట్టి ఆ సాక్ష్యం ద్వారా ప్రభు ఆమోదు ప్రకారంగా ప్రియాంక సిస్టర్కి, జాన్ బెదరోల మిస్సెస్ కి ఈ లీడర్షిప్ అప్పజెప్పబడుతుంది. రేపటి నుంచి వాళ్ళు ఈ ఆరాధన కొనసాగిస్తారు. కాబట్టి మనం అందరం ఆ సిస్టర్ గురించి మనం ప్రార్థన చేస్తాం. ఆ సిస్టర్కి మనం సపోర్ట్ గా ఉందాం. కాబట్టి ఫోన్ కాల్స్ చేయాలా. కాబట్టి ఒక దశలో చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటది. కాబట్టి ఎందుకంటే ఈ వాక్యం చెప్పేవాళ్ళు ఈ రోజు నాకు కుదరదు, రేపు కుదురుతుంది అని చెప్తా ఉంటారు. కాబట్టి మనం ఓపికతోటి వాళ్ళకి, ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి ఓపికతోటి మనము ఒక పరిచర్య మనం కొనసాగించుకోవాలా. రేపు ఏదైనా వాక్యం ఉందన్నప్పుడు ఈ రోజు వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయాలా. కాబట్టి అందరికీ లిస్ట్ తయారు చేయబడింది, ఆల్రెడీ పెట్టేసిన లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారంగా మీరు చూసుకోండి ఎవరు ఏ డేట్స్ ఏ వాక్యం ఉందో. కాబట్టి ఆ డేట్స్ ప్రకారంగా మీరు సిద్ధపడండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ రోజు మటుకు పనులు ముగించేసుకోండి. ఎందుకనంటే కనీసం నెలకొక్కసారి కూడా 1 గంట సమయం కూడా ప్రభుకు సమయం మనం కేటాయించకపోతే మనం ఈ లోకంలో ఏం చేసినా కూడా అంతా వ్యర్థమే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ డేట్స్ మీరు చూసుకొని దాని ప్రకారం సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా వచ్చి వాక్యాలు చెప్పండి. ఈ యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది 100+ వెళ్ళిపోతున్నాయి వాక్యాలు. చాలా మంది వింటున్నారు ఈ చాలా మంది ఛానళ్ళు కూడా యాడ్ అయిపోతున్నారు. కాబట్టి మనం ఆ రీతిగా ప్రభు మనం నడిపిస్తున్నాడు. దేవుడు బయలుపరిచిన ప్రతిది మనము స్ప్రెడ్ చేసుకుంటా ఈ లోకంలో ఉన్న ప్రతి ఆత్మలకు మనం విమోచన కలిగించాలా. కాబట్టి ఆ రీతిగానే మనం అందరం ముందుకు కొనసాగాల. కాబట్టి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యత మనకి ఈ KBPM. కాబట్టి ఎంతగానో అందరూ బలపరచబడ్డాం. ఇది ఆల్రెడీ 150 డేస్కి క్లోజ్ కావాల్సింది. కానీ అక్కడికి వెళ్ళి ఎంతగానో ప్రయాసం, ఎందుకంటే ఇది ప్రభువులో కలిగింది. ఒక్కరి ప్రయాసం వల్ల, 2-3 ప్రయాసం వల్ల ఇదంతా ఈ రోజు వరకు కొనసాగిందంటే ఖచ్చితంగా ప్రభువుని నడిపించింది. వెనక ఆయన ఉన్నాడు.
దేవుని ఆత్మ నడిపించిన ఆ రీతిగా ఎన్ని విషయాలు బయలుపరచబడ్డాయి, ఎంతగానో మనం బలపరచబడ్డాం. ఆత్మీయ ప్రపంచం అంటే ఏందని ఆ స్థితికి మనం ఎదిగిపోయినామంటే ప్రభు తన ఆత్మ ద్వారా ఎన్ని బయలుపరుస్తున్నాడు, ఇంకా మీదట కూడా ఆయన బయలుపరుస్తాడు. కాబట్టి మనం అదే ఆరాధన మనం కొనసాగించుకొని ఎవరు కూడా మిస్ కావద్దు. ఒక్కోసారి నేను కూడా జాయిన్ కాలేని పరిస్థితి ఏంటంటే అవుట్ రీచ్ ప్రేయర్ జరిగినప్పుడు గాస్పుల్ అవుట్ రీచ్ ఒక మినిస్ట్రీలో కనీసం ఆ లీడర్ అక్కడ ఏమవుతుందంటే ప్రేయర్స్ నాకు అప్పచెప్తారు. కాబట్టి రేపు నుంచి అక్కడ స్టార్ట్ అయిపోతుంది ప్రేయర్. యాక్చువల్లీ ఈ రోజు స్టార్ట్ కావాలి. ఆ ప్రేయర్ లో నేను అటెండ్ అవడం వల్ల నేను KBPM లో జాయిన్ కాలేకపోతున్నా. ప్రతిరోజు ఒక 10-15 డేస్ వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు ఆ టైంలో తప్ప మిగతా టైంలో నేను రెగ్యులర్ గా వస్తూ ఉంటాను. కాబట్టి మనం అందరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా రండి, వాక్యం వినండి, బలపడండి. ఒక రోజు ఒకనొక దినము ఇవన్నీ మీరు తెలుసుకోకపోతే ఆలస్యం అయిపోతే ఏమైతే తెలుసా, ఆ టైంలో చెప్పేటోళ్ళు ఎవరు కూడా ఉండరు, బహు దుఃఖంతో ముగినిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆయన కృపలో మనం బలపడి ఆత్మీయంగా బలపడాలా. ఒక శక్తికి మించిన ప్రయాణం మన కొరకు సిద్ధపరచబడింది. కాబట్టి ఆ ప్రయాణం కొరకు మనం సిద్ధపడదాం. ఈ యుద్ధంలో మనం అంతం యుద్ధం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, సైనికులాగా తయారు చేస్తున్నాడు. ఒక దినం మనము ఈ ఫీల్డ్కి అడుగు పెడితే దుష్ట శక్తులు కూడా అవి పరాలైపోవాల్సిందే. ఆత్మకు విమోచన మనం కలిగించాలి. అలాంటి బలమైన సైన్యములుగా దేవుడు మనం ఏర్పరుస్తాడు. ఆయన సైన్యములకు అధిపతి, ఆయన సైన్యం మనం. ఆ రీతిగా మనం ఆత్మలు ఎదగాలని ప్రభుపేట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ డేట్స్ ప్రకారంగా మీరు సిద్ధపడండి. ఎవరు కూడా రెగ్యులర్ గా మిస్ కాకుండా ఉండొద్దు, ప్రతి ఒక్కరు రండి. కాబట్టి చివరిగా ప్రియాంక సిస్టర్ కి ఈ లీడర్షిప్ అప్పచెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. జాన్ బ్రదర్, ప్రియాంక సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి దేవుడు ఈ లీడర్షిప్ మీకు అనుగ్రహించబడింది, ఆయన ఆమోదించింది. కాబట్టి మీరు దాన్ని స్వీకరించండి. తర్వాత రేపటి నుంచి మీరు రెగ్యులర్ గా ఈ ఆరాధనలో మీరు నడిపించండి. సిస్టర్స్, బ్రదర్స్, మేమందరం సిద్ధంగా ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సిస్టర్ చెప్పొచ్చు, బ్రదర్స్ చెప్పొచ్చు. మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీరు ఇది సమర్థవంతంగా దేవుని శక్తిని బట్టి మీరు ముందు కొనసాగాలని ప్రభు పేరట ఆయనను స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఈ లీడర్షిప్ మీకు అప్పచెప్పబడుతుంది. కంగ్రాచులేషన్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రియాంక సిస్టర్ కి అందరికి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అందరికి విషయం చెప్పండి. వెల్కమ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వందనాలు. చివరిగా మనం ఆశీర్వాదం తీసుకుందాం అన్న ద్వారా. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియాంక సిస్టర్, ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ